ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మొన్న జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో మెడికల్ కాలేజీలని 17 మెడికల్ కాలేజీలు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం జన్మ తీసుకురావడం జరిగింది. అందులో 4 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభమైపోయాయి. ఇంకా 3 ప్రారంభం కావాలా, మిగతా 10 కూడా పీపీపీ పద్ధతిలో నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మనకి వైద్య కళాశాలలో సీట్ రావడం అనేది చాలా పెద్ద కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన పక్కనే ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీ గురించి మీకు చెప్తాను. గీతం యూనివర్సిటీలో మెడికల్ కాలేజీలో ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు, ఓసీ లేదు, ఎవరైనా సరే ప్రతి సంవత్సరం 28 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్. గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఉన్నప్పుడు మనకి దొరికేటటువంటి గొప్ప సదవకాశం ఏంటంటే ఈ సామాజిక న్యాయం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు చదువుకోవడానికి ఎక్కువ అవకాశం దొరుకుతుంది. 1,00,000, 2 లక్షల రూపాయలు, 2 లక్షల ర్యాంక్ వచ్చిన పిల్లలకు కూడా గీతం కాలేజీలో మెడికల్ కాలేజీలో సీట్ దొరుకుతుంది. 2 లక్షల ర్యాంక్ వచ్చిందని మనం అనుకుంటాం, ఇంజనీరింగ్ కాలేజీలో కావాలి ఈ ర్యాంక్ వచ్చిందని అనుకుంటాం. కానీ మెడికల్ కాలేజీలో కూడా 2 లక్షలు వచ్చిన వాడు కూడా ₹1,00,000 కట్టి కూడా చదివేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో విద్య వ్యాపారం అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు. కానీ సామాజికంగా బడుగు బలహీన వర్గాలకి విద్య, వైద్యం అందుబాటులో లేకుండా చేయడమే ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఈ ప్రైవేటు మొదటిసారిగా ప్రారంభించినప్పుడు పీపీపీ మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ప్రారంభించాలని చెప్తారు. వాళ్ళకి ఆ కాలేజీ స్థలం ఎకరం ₹100 ఇస్తున్నారు లీజుకి. ఎకరం ₹100 ఇస్తున్నారు లీజుకి, కాలేజీ స్థలం ఇస్తున్నారు. కాబట్టి ఆ తర్వాత వాళ్ళు మనం అందరం నేషనల్ హైవే సైజ్ చూస్తున్నాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లోనే జరుగుతుంది. లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ డబ్బులు అంతా కూడా. మన టోల్గేట్ రూపంలో మనం కడుతున్నాం. అది ఇప్పుడు కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఒక దశ వచ్చిన తర్వాత అవన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోతే 100%. ఇక్కడ గీతం యూనివర్సిటీలో మెడికల్ కాలేజీలు ఏమి జరుగుతుందో అన్ని మెడికల్ కాలేజీలో అదే జరుగుతుంది. దళితులకి కానీ బలహీన వర్గాలకు కానీ ఎలాంటి అవకాశం లేనటువంటి ఒక విద్యని తీసుకురావాలన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. వైద్యం కూడా మనకు ఉచితంగా అందుబాటులో ఉండదు. కంపల్సరీగా అందరూ కూడా మనం డబ్బు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితికి ఈ ప్రభుత్వం నడుతూ ఉంది. కాబట్టి 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్ యాక్చువల్గా తీసుకొచ్చింది మాత్రం గత ప్రభుత్వం తీసుకొచ్చింది, వీటిని ప్రారంభించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈవేళ మరి బడుగు బలహీన వర్గాలు అందరూ, అలాగే సిపిఐ, సిపిఎం, యువజన సమాఖ్య, విద్యార్థి సమాఖ్యలు, భారత బచావో, ఏఐడిఎఫ్, అలాగే డాక్టర్స్ మరి వీళ్ళందరూ కూడా తమ అభిప్రాయాలు వెలిగజేస్తారు. ప్రభుత్వానికి వెంటనే దీన్ని పీపీపీ మోడ్ నుంచి తప్పించి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు రన్ చేయాలని, పీపీపీ మోడ్ రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈవేళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ముందుగా మన పీపీ అంటే ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం అనేది కొత్తదేమీ కాదు. అయితే ఈ ఇటీవల కాలంలో ఇది కొత్త పుద్దలు తొక్కడం వలన దీని పర్యవసానాలు మనం చూడడం వలన దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఇప్పుడు మధ్యతరగతి, కింది మధ్య తరగతి, పేద, బడుగు బలహీన వర్గాలన్నీ కూడా నష్టపోతాయి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, 7 హెల్త్ వైద్యం కానీ, మెడికల్ కవర్ వైద్యం కానీ, కేర్ హాస్పిటల్ వైద్యం కానీ, కేజీహెచ్ వైద్యం కానీ ఏది మనకి అందుబాటులో ఉంది, అందుబాటులో ఉన్నది అంత సౌకర్యవంతంగా ఉంది. సో చాలా ఖరీదైపోతుంది వైద్యం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టేది ఒక సంస్థగా, ఒక వ్యాపారంపై రీత్యా పెడతారు తప్ప రేపు పొద్దున్న సామాజిక బాధ్యతతోనో పెద్ద ప్రభుత్వాలు చేయాల్సిన పనితోనో వీళ్ళు చేయట్లేదు. సో ఈ స్వార్థపూరితంగా పెట్టే పెట్టుబడులు ఎప్పుడు లాభాల కోసం చూస్తాయి. సో లాభాల కోసం చూసినప్పుడు సామాన్యానికి ఇది అందుబాటులో ఉండదు. రెండవది, అసమానతలు పెరిగిపోతాయి. చాలా పెద్ద ఉదాహరణ పెద్దలు చెప్పారు. ఈ అసమానత పెరిగినప్పుడు మనం అడిగే పరిస్థితి కోల్పోతాం, జవాబుదారం ఉండదు, అడిగే దిక్కు ఉండదు, నియంత్రిత ధోరణి వస్తుంది. మా పద్ధతి ఇది, మా పాలసీ ఇది, మా ఇష్టం ఇది అంటే నియంత్రిత ధోరణిలో కోటాలు, రిజర్వేషన్లు, మినిమం హక్కులు, కనీస అవసరాలు, కనీస సౌకర్యాలు కూడా అడిగే పరిస్థితిలో ప్రజలు కానీ
ప్రజల తరపున ప్రజా సంఘాలు కానీ అడిగే హక్కు కోల్పోతాయి. దీంట్లో ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు, మా ఇష్టం అనే ధోరణి కనబడుతుంది. ప్రధానంగా నష్టం ఎక్కడంటే దీర్ఘకాలికంగా నష్టం కలగదు. ఏంటి దీర్ఘకాలిక నష్టం అంటే, ఈరోజు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి మనం ఒక మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఇచ్చాం అనుకుందాం. ఇచ్చినప్పుడు వాళ్ళు కడతారు, కట్టినప్పుడు వాడుకుంటారు. ఈ కాలంలో మనం ఎకరానికి 99 లక్షలకి ఇస్తాం. కానీ 10 years తర్వాత వాడు మనకి అద్దిస్తాడో ఏమిస్తాడో తెలియదు. ప్రభుత్వాలు మారుతాయి, మొత్తం ప్రైవేట్ పని అయిపోద్ది. ఈ పీపీపీ అలా పీ అయిపోద్ది. ప్రైవేట్ చేతుల్లోకి పూర్తిగా వెళ్ళే ఒక కుట్ర. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది కేవలం ప్రైవేటీకరణలో ఒక భాగస్వామ్యం. చిన్న ఉదాహరణ చెప్తాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకముందే ఈరోజు ఒక మిత్రుడు పొద్దున్న దగ్గరికి వచ్చి, సార్ జిఎంల చేత పలుగు పార పట్టి చెత్త తీస్తున్నారండి. ఆ జిఎంలు ఈ వారం ఈ మంత్ ఎండింగ్లో బీఆర్ఎస్ తీసుకున్నారు. ఈ మంత్ ఎండింగ్ సెప్టెంబర్ ఆఖరికి మేము బీఆర్ఎస్ తీసుకున్న వాళ్ళము మా చేత మేము జిఎంలు మా చేత పలుగు పార పెట్టి తీస్తున్నాం. ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ, దాస్ గారు అన్నారు 18,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి తెస్తేనే మీకు శాలరీస్ ఇస్తాం. ఈ నెల ఇంకా శాలరీ ఇవ్వలేదు. అంటే ఆగస్టు మాసం శాలరీ సెప్టెంబర్లో ఇవ్వాలి, ఇప్పటిదాకా ఇవ్వలేదు. దానికి ప్రభుత్వం కాదు యాజమాన్యం, ప్రభుత్వ సంస్థగా ఉన్న స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏముంటుందంటే, మీకు ఇంత ఉత్పత్తి చేస్తాను మీకు చెప్పిస్తుంది. అంటే ప్రైవేట్ పరం అవ్వకుండానే ప్రభుత్వ పరమైన సంస్థ ఎలా బిహేవ్ చేస్తే, రేపు పొద్దున్న ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం అయితే ఏం చేస్తాయి? మెడికల్ కాలేజ్ హిస్టరీలో ఒక చరిత్ర, గమ్మత్తైన చరిత్ర ఉంది. 1980లో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది. 80లో మేము చదువుకున్న రోజుల్లో 9 మెడికల్ కాలేజీలు ఉండేవి రాష్ట్రంలో. అన్ని కూడా ప్రభుత్వ సంస్థలు నడిపేవి. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అవే బాగా విద్య నేర్పుతున్నాయి. ఒకే ఒక సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో ఉండేది. అది కాలక్రమేణా బాగా పుంజుకొని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో ధీటుగా విద్యను బోధిస్తూ, పీజీలను బోధిస్తూ, మంచి వైద్యులు అందిస్తూ ఆ సంస్థ ప్రభుత్వపరం చేసింది. ఇది గమనించాలి మిత్రులారా. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఒకప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్. మరి ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేసినప్పుడు రేపు పొద్దున్న ఈ మెడికల్ కాలేజ్తో పాటు ఈ నర్సింగ్ కాలేజీలు, మెడికల్ షాపులు, హాస్పిటల్, కార్పొరేట్లు, ఇది పెద్ద లాబింగ్ తయారవుతుంది. ముందుకి విద్య ఎలాగా దూరం అయింది మనకి, వైద్యం కూడా దూరం అయ్యే కాలం ఎంతో దూరంగా లేదు మనకి. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి. కొన్ని వేల కోట్లు, కనీసం 10,000 కోట్లు అప్పు తేగలిగితే, ఎందుకంటే కేంద్రంలో కూటమి ఉంది, ఇక్కడ కూటమి ఉంది, వాళ్ళు తలుచుకుంటే చేయొచ్చు. కానీ ప్రజా సంఘాలు ప్రజల యొక్క అమాయకత్వాన్నో, మంచితనాన్నో, చేతకంతనాన్నో, ఒక వెసులుబాటుగానో, ఏదో మనలో ఉన్న రాజకీయ ధోరణిని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూనో ఈ అవకాశవాద రాజకీయాలు ఆడుతున్నారు. కాబట్టి ఈ పీపీపీని మనం ఖచ్చితంగా, ఎస్పెషల్లీ విద్యా వైద్య విషయంలో మనం వ్యతిరేకిద్దాం. దీనిని ఉద్యోగ రూపంగా తీసుకెళ్దామని ఆశిస్తూ జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా అది ఒక ఆత్మగౌరవ చిహ్నంగా కూడా మనం చూడవచ్చు. దాన్ని అంటే విద్య లేకుండా, ఉపాధి లేకుండా మనుషులు ఆత్మగౌరవంతో జీవించడం లేదు, అసాధ్యమైన పని. సో అలా చూసినప్పుడు ప్రభుత్వం ఇవాళ అంతా కూడా అది పేరుకే మేము ప్రజల కోసం ఆ చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తున్నారు. సూపర్ 6 అన్నారు అనేది మీటింగ్ పెట్టారు. సూపర్ 6 సూపర్ హిట్ అనేది మీటింగ్ పెట్టారు. ఈ ప్రభుత్వం అధికారులకు రావడం కూడా ఒకే ఒక స్లోగన్తో వచ్చింది, సంపద సృష్టిస్తాం మేము, మిమ్మల్ని అందరం కూడా ఈ పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేస్తాము, అందరికీ సమాన అవకాశాలు ఇస్తామని అన్నారు. అది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక బోర్డు పెట్టుకొని తిరుగుతుంది. మనందరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ అమలుపడతాం. ఆ బోర్డు ఏంటంటే ఆయన మోడీ గారు భారతదేశం ఇండియా ఫర్ సేల్ అని ఆయన పెట్టాడు, ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్ అని ఈయన పెట్టాడు. అక్కడ టాటా వాడికి తీసుకెళ్లి 1000 రూపాయలకి ఎకరం ఇస్తారు. ఇప్పుడు ఈ బీపీపీ మోడ్లో వచ్చినటువంటి కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళందరూ కూడా 100 రూపాయలకి ఎకరం 100 రూపాయలు లీజ్కి ఇస్తున్నారు. సో ఏది కనపడదాలో తీసుకెళ్ళి ఈ 5 సంవత్సరాల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ని, నాకు అప్పుడెప్పుడు మా చిన్నప్పుడు స్టూడెంట్ ఫెడరేషన్ చదివినప్పుడు మాకు తాకట్లో భారతదేశం అని పుస్తకం చదివాను, టెర్మినల్ నాగరెడ్డి గుర్తుకొస్తున్నారు ఇప్పుడు చూస్తుంటే. ఏది కనపడ్డదల్లా అమ్మేయటమేనా, కనపడ్డదల్లా చేసేయడం అనేటువంటిది మనం కూడా ఆలోచించేయాలి. ఎందుకంటే
అయిన తర్వాత కాకుండా అవ్వక ముందే మనం దాన్ని అడ్డుకునేటానికి ఏదైనా ప్రయత్నం చేసి కార్యాచరణ పథకాన్ని రూపొందించడానికి అవకాశం ఉంటుంది. మొత్తం రెండు సంఘాలన్నింటినీ ఐక్యం చేయడం ద్వారా దళితులు బలిదోళ్ళు మీరు అందుకని రాజకీయ పార్టీల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలని ఉద్దేశంతో వాళ్ళు కూడా పిలిచాము. సిపిఐ నుంచి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి యూత్ ఫెడరేషన్ నుంచి డివైఎఫ్ఐ నుంచి వచ్చారు కూడా. సో అందుకని ప్రతి విషయము రాజకీయమే, రాజకీయం లేకుండా ఏది ఉండదు. ఇది రాజకీయపరమైనటువంటి నిర్ణయం. ప్రైవేట్ కాలేజీలు ప్రైవేటీకరించాలా లేకపోతే ప్రభుత్వం నడపాలనేది ఎవరు నిర్ణయిస్తారు? ఓటర్లు నిర్ణయించరు. మనం ఓట్లేసి గెలిపించినటువంటి నాయకులు నిర్ణయిస్తారు. సో మనం ఏదైతే మెయిన్ స్విచ్ లేకుంటే జనరేటర్ని ఆఫ్లో పెట్టేసి ఉట్టెట్టు స్విచ్ నొక్కితే ఏం లాభం లేదు. మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే అదొక ఐసోలేటెడ్గా చూస్తారు. జింక్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే ఆ జింక్ కూడా తిరుగుతూ ఉంటారు 10 మంది 20 మంది. రైల్వేస్లో ప్రైవేటీకరణ అంటే వాడు మనకంటే చాలా తెలుగు వాళ్ళండి. తెలుగు వాళ్ళందరూ అమ్మకానికి దొరుకుతారు. మీకు మేధావర్గం అనేది ఒక అమ్ముడుపోయిన సరుకు. ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. డిగ్రీని చూసి మోసపోకండి, హోదాలను చూసి మోసపోకండి. అదంతా మోసకారులే. ఎవడన్నా ఒకడో ఇద్దరు ఉంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. డిగ్రీలు చూసి వాళ్ళ హోదాలను చూసి మీరు దయచేసి మోసపోవద్దు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం కొమ్ము కాసేటటువంటి ప్రజల వాళ్ళు, మేధావులు అనేవాళ్ళు. ఓకే, బాధపడేవాళ్ళు ప్రజలు, మేధావులు కాదు. మేధావులకి ఏముంది, నైస్గా చెప్తారు, అందంగా చాలా బ్యూటిఫుల్గా చెప్తారు. దేన్నైనా సరే ప్రైవేటీకరణ మించింది లేదండి అని మనందరికి చెప్తారు, మనల్ని నమ్మిస్తారు, ప్రైవేటీకరిస్తారు. మనందరం నిజమే కాబట్టి ప్రైవేట్లో చాలా బాగుంటుంది కాబట్టి పోవాలా. ఓకే, గీతం యూనివర్సిటీ గురించి చెప్పారు మాస్టారు. నేను పనిచేశాను 2 years. నేను లాస్ట్ వర్క్ చేసింది అక్కడే. చేయకూడదు అనుకున్నాను కానీ కొన్ని కారణాలు చేయాల్సి వచ్చింది, చేశాను. అక్కడ సంవత్సరానికి ఫీజు ఎంతో తెలుసండి, 28 లక్షలు సంవత్సరానికి ఫీజు. అక్కడ రిజర్వేషన్ లేదు. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ లేవు అక్కడ. ఎవడైనా సరే 28 లక్షలు ప్రతి ఇయర్ కట్టాలండి. కాలేజ్ ఫీజు అది. పుస్తకాలు లేకపోతే హాస్టల్ మిగిలిన కాదు. రైట్, మేము చదువుకున్నప్పుడు మాకు స్కాలర్షిప్ వచ్చేది. ఒక దశలో అయితే మాకు మెస్ బిల్లు 140 రూపాయలు అయ్యేది అప్పట్లో. కానీ హాస్టల్ స్కాలర్షిప్ 70 రూపాయలే వచ్చేది. అంటే మిగిలిన 70 రూపాయలు మేము సొంతంగా కట్టుకోవాలి. అది కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళు మన విద్యార్థులు. ఒక దశలో ఫుల్ మెస్ చార్జెస్ అన్నారు. ఫుల్ మెస్ చార్జెస్ వల్ల మేము ఒక దశలో బెనిఫిట్ పొందాము. అంటే మాకేం ఖర్చు లేదు కదా. అలాంటి వ్యవస్థలోంచి మేము వచ్చాం. ఇవాళ ఆ రోజున ఏమిటండి ఇది, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతున్నాయి ఇవి, ఎందుకు జరుగుతున్నాయంటే అలాంటి గవర్నమెంట్ మనం ఎన్నుకున్నాం కదా. అందుచేత ఏంటంటే వాడు అదే చేస్తాడు. ఈ ప్రభుత్వంలో అదే జరుగుతుంది. మనం ఏంటంటే ఓకే, విద్యార్థులు ఏదో ఒక మెడికల్ కాలేజీలో ఫీజులు పెంచేశారనో, లేకపోతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, అన్ని ప్రైవేటీకరణే. ఇంకా మీకు ఏమి అనుమానం ఏమి అక్కర్లా. ఇటీవల కాలంలో ప్రపంచంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లోనే చాలా బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాలు జరిగి తరిమి కొట్టారు. ఎక్కడ? నేపాల్లో తరిమి కొట్టారు, నిన్నగాక మొన్న బంగ్లాదేశ్లో తరిమి కొట్టారు, శ్రీలంకలో తరిమి కొట్టారు. మనం ఏం చేస్తున్నాం? మనమేమో ఇదే మన చర్చ ఏంటంటే ఇది పనికి మన చర్చలే.
అసలైన చర్చకి కలగలేదు అసలు మనం. వీఆర్ ఓన్లీ ఎట్ ది బ్రిమ్ ఆఫ్ ద రివర్. ఆ బ్రిమ్ ఆఫ్ ది ఓషన్ చుట్టూ తిరుగుతున్నాం మనం. ఎప్పుడు కూడా ఎన్నాళ్ళైనా మీటింగ్లు పెట్టండి, మన చర్చ ఎప్పుడు కూడా రాజకీయమైన చర్చ జరగదు. మిగిలిన అన్నీ మాట్లాడతాం ఎక్సెప్ట్ పాలిటిక్స్. అయ్యా దయచేసి రాజకీయాలు మాట్లాడండి. అంబేద్కర్ రాజకీయవేత్త అండి. అంబేద్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాదు. ఆయన లా డిగ్రీ ఉన్నా ఆయన లా ప్రాక్టీస్ చేయలేదు, పాలిటిక్స్ చేశాడు ఆయన. మనకు పాలిటిక్స్ చెప్పాడు, పొలిటికల్ పార్టీ పెట్టాడు. మనం ఏం చేస్తున్నామండి? అదేమి చేయం మనం. మాట్లాడితే మాత్రం అంబేద్కర్ పేరు మాత్రం నిద్ర లేచిన కాడి నుంచి నిద్రపోయేదాకా అంబేద్కర్ పేరే చెప్తారు. మరి ఇదేమి అంబేద్కర్ నాకు అర్థం కావట్లా, ఇదేం మార్క్సిజం కూడా అర్థం కావట్లేదు నాకు. కమ్యూనిస్ట్ మిత్రులు ఉన్నారు కదా, అరే ఈ కార్మికులు సాధించుకోవాల్సిన గొప్ప సమాజం ఉంది. ఈ భూతల స్వర్గాన్ని, భూతలం అంతా స్వర్గం చేయండి రావని ఆయన చెప్తే వీళ్ళేమో ఏదో చిన్న చితకా వాటి మీదే ఉంటుంది లైఫ్ అంతా. ఎన్ని తరాలు చేస్తారండి? కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 ఏళ్ళు అయింది, 100 సంవత్సరాలు అయింది. ఎక్కడున్నారు? తరిగి కొట్టండి సార్, ఉద్యమం నిర్మించి తరిగి కొట్టండి అండి. తమ్మండి ఎక్కడ అవుతారో ఏం చేస్తారో నాకు తెలియదు. సొల్యూషన్ అది మాత్రమే. సొల్యూషన్ ఇంకేది లేదు. మీరు అనుకునేది ఏది సొల్యూషన్ కాదు. తరిగి కొట్టండి. మన పక్క దేశాలను కొట్టారు కదా, మన పక్క దేశాలలో కొట్టారు. 3 దేశాలు చెప్పాను నేను. శ్రీలంక చెప్పాను, బంగ్లాదేశ్ చెప్పాను, నేపాల్ చెప్పాను. ఇంకేం కావాలి మీకు? ప్రభుత్వాలు పారిపోయింది. అంచేత మిత్రులారా, ఇవి ఇలాగే జరుగుతాయి. మనం ఇలాగే ఉంటాం, అవి అలాగే జరుగుతూ ఉంటాయి. సో మనము వీళ్ళని తరిమి కొట్టాలి, ఫిజికల్గా తరిమి కొట్టాలి. అప్పటి వరకు ఈ మనము ఇక్కడ కూర్చుంటే ఏమి కుదరదు. రోడ్ ఎక్కాల్సిందే, రోడ్ ఎక్కి తీరాలి. ఒక చిన్న విషయం ప్రపంచం అంతా తగలబడిపోతుంది. ప్రపంచ దేశాలను మీరు స్టడీ చేయండి. ఒక చిన్న విషయానికి అంత వైలెంట్గా స్పందిస్తున్నటువంటి ప్రజలు, వాళ్ళకి చిన్న అన్యాయం జరిగితే సహించట్లేదు. మనకి ఏమైనా పర్వాలా. అంచేత మిత్రులారా, ప్రభాకర్ గారు మీరు విశాఖపట్నం నుంచి పోటీ చేయండి. మీరు పోటీ చేయమని నేను పోటీ చేస్తా. విశాఖపట్నం మా గవర్నమెంట్కి మీరు పోటీ చేయండి, లేకపోతే మేము పోటీ చేస్తాం. అని గుర్తుపెట్టుకోండి. ఏంటిది? మీరు అక్కడ పాయకురాపేటలో కూర్చుంటారో, లేదంటే పార్టీకి వెళ్తాను, చిత్తపల్లి వెళ్తానంటే కుదరదండి. లేదంటే మీరు విజయవాడలో పోటీ చేయండి, లేదంటే ఢిల్లీలో పోటీ చేయండి. యూ హ్యావ్ టు క్యాప్చర్ ద క్యాపిటల్. ఆ అడవుల్లో మమ్మల్ని తిరిగితే కుదరదు. నక్సలైట్ ఉద్యమంలో మేము బయటకు వచ్చాం. అందుకే నక్సలైట్ ఉద్యమంలో పనిచేసి వీళ్ళ విధానం తప్పురా, అసలైన చోటలు పెట్టి వీళ్ళ అడవుల్లో తిరుగుతున్నారని బయటకు వచ్చాం. ఢిల్లీని పట్టుకోండి సార్, ఎప్పుడు పట్టుకుంటారు? ఏం చూస్తాం. 30 సంవత్సరాలు చేశాను ప్రైవేట్ మెడికల్ కాలేజీలో. ఒక 15 సంవత్సరాలు చేశాను. మొత్తం మీద 45 సంవత్సరాలు ఇంగ్లీష్లో చేశాను కాబట్టి నాకు అటు ఇటు కూడా తెలుసు. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో జరిగేటటువంటి దోపిడీ అనంతమైన దోపిడీ. అసలు ఎవరికి అర్థం కాదు, మామూలుకి బయట వారికి ఏమి అర్థం కాదు. ఓకే, మనం ఒక మెడికల్ కాలేజ్ అని అనుకుంటున్నాం, కానీ దాని చుట్టూ చాలా ఉంటుంది, చాలా పెద్ద ప్రపంచం ఉంటుంది. అక్కడ పనిచేసే సిబ్బందిని ఎంత దోపిడీ చేస్తారో మనకు ఎవరికి తెలియదు. ఒక ఉద్యోగం ఇచ్చి 4 ఉద్యోగాలు పనిచేయించుకుంటారు. ఒక ఉద్యోగం ఇచ్చి 4 ఉద్యోగాల్లో పనిచేయించుకుంటారు. జీతం ఇచ్చేటప్పటికి గవర్నమెంట్లో ఒక క్లర్క్కి ఇచ్చే జీతం ఒక ఆఫీస్ సూపరింటెండెంట్ కూడా
ఆఫీస్ సూపరింటెండెంట్ అయినా ఒకటే, ఒక స్వీపర్ అయినా ఒకటే, శానిటేషన్ వర్కర్ అయినా ఒకటే. అంత అన్యాయంగా ఉంటుంది అక్కడ. ఒక 20 మందికో 30 మందికో మటుకు లక్షల్లో జీతాలు వస్తాయండి. అవి చూపిస్తూ ఉంటారు. అది చూసి మనం చాలా గొప్పగా ఫీల్ అయిపోతుంటాం. అదేదో ప్యాకేజ్ అట్ట, ప్యాకేజ్ రాడుతుంటారు లైఫ్ పిల్లలు. నా ప్యాకేజ్ 45 లక్షలు అండి, 50 లక్షలు 70 లక్షలు చెప్తుంటారు. ఈ ప్యాకేజ్ కూడా జస్ట్ ఫ్యూ మెంబర్సే ఉంటారు. మిగిలిన అందరికీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఒకటి. రెండోది, మనం ఎన్నాళ్ళు పరిగెత్తుకోవడం కోసం పోటీ పడదామండి. పంట వద్దా, మనకి పంట వద్దా? అసలు పరిగె కోసమేనా మన పోరాటాలు? ఇది ఆలోచించండి దయచేసి. ఇది ఒక్క మాట చెప్దామని. పరిగె కోసం పోరాటాలు అంటే ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్. అసలు ఈ రిజర్వేషన్ అంటే కూలి పనే కదండి, హయ్యర్ లెవెల్ కూలి పని. డాక్టర్ ఏంటి, నేనేం దానికి యజమాని కాదే. ప్రైవేట్ సెక్టర్లో డాక్టర్గా పనిచేస్తే ఏంటట, ఇవాళ నేను తీసుకెళ్తున్నాడు, రేపటి నుంచి మీరు రావక్కర్లేదు అంటాడు. తెలుసా మీకు? రేపటి నుంచి మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటారు. అంత భయంకరంగా ఉంటుంది ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ సెక్టర్ గురించి తెలియదు. ఇప్పుడు దాకా మనం అందరం గవర్నమెంట్ ఉద్యోగాలు చేసాం. గవర్నమెంట్లో ఉద్యోగాలు చేసి గవర్నమెంట్లో లోపాలే తెలుసుకున్నాం. కానీ ప్రైవేట్ సెక్టర్ ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలియదు. దయచేసి ప్రైవేట్ సెక్టర్ మీద మీరు కనుక ఏదైనా ప్రత్యేకమైన పెడితే నేను గంటసేపు మాట్లాడతా. ప్రైవేట్ పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వాల పైన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ప్రభాకర్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా జేబీలు తెలియజేస్తూ, రాజకీయ పరమైన అంశాలు అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా చేయాలన్నది ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులన్నీ కూడా మారిపోయినటువంటి పరిస్థితి. విద్య, వైద్యం, ఉపాధి, ఈ మూడింటిపైన ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ తగు శ్రద్ధ చూపించినప్పుడే భారతదేశం కానీ ప్రజలు కానీ పల్లెలు కానీ అన్నీ కూడా సర్వసమానత్వంగా అభివృద్ధి పొందగలుగుతుంది. కానీ నాటి పరిస్థితులు ఏంటంటే అన్నీ ప్రైవేట్ పరం, ఉన్న ప్రభుత్వ ఆస్తులు కూడా ప్రైవేట్ పరం. ఎందుకు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ పరం చేస్తున్నారంటే ఉపాధిని దెబ్బతీయటం. నీకు ఉద్యోగం ఉంటే, ఉపాధి ఉంటే, నీకు తిండి ఉంటే నువ్వు ప్రశ్నిస్తావు. కాబట్టి ముందు దాన్ని కొట్టేయాలి. ఆ తర్వాత రెండోది ఏంటి, ఇంకా ఉండిపోయింది విద్య. నువ్వు చదువుకుంటే ప్రశ్నిస్తావు, నువ్వు చదువుకోకూడదు. చదువుల్లో ఉన్నత విద్యా స్థాయికి, ఉన్నత విద్యా విధానంలోకి నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళావంటే నువ్వు అక్కడ ప్రశ్నిస్తావు, నువ్వు అక్కడ అడ్డు తగులుతావు. కాబట్టి ఎవడైతే ధనికుడో, ఎవడైతే జేబులో డబ్బులున్నాయో ఆడే చదువుకోవాలి. అదొక విధానం. ఇదన్నీ కూడా మనకు తెలియకుండానే మనల్ని మళ్ళీ రాతీపం వైపు నడిపించి మనం మళ్ళీ మన కులవృత్తులు చేసుకునే విధంగా, మళ్ళీ మనం పాత పద్ధతుల్లోనే బ్రతికే విధంగా మనం చేయాలని కుట్ర ఇది. ఈ కుట్రను మనం ఛేదించాలి, ఖచ్చితంగా ఛేదించాలి. మరి ఛేదించాలి అంటే మనకు ఉన్నటువంటి సంఖ్యాబలం గొప్పది, కానీ సంఖ్యాబలంతో పాటు ఆర్థిక వనరులు ఇంకా గొప్పది. కానీ అంత ఆర్థిక వనరులు లేకపోవడం వల్లే మనం రాజకీయంగా చాలా వరకు వెనుకబడి ఉన్నాం. మనకున్నటువంటి సంఖ్యాబలంతో రాజకీయ బలాన్ని కూడా కూడగట్టుకోగలిగితే మరో హక్కుల కోసం ఎవరినో అడుక్కునే విధానం కాదు, మరో హక్కుల్ని మనం సాధించుకుంటాం, లాక్కుంటాం, అడుగుతాం, అక్కడే పోరాటం చేస్తాం. కానీ ఆ పరిస్థితులు ఉన్నాయా? ఈరోజు ఒకడు పోటీ చేసాడంటే ఆడెవడో ఎంపీ మనవడు అయ్యి ఉండాలి, లేకపోతే సీనియర్ యాక్టర్ బామ్మర్ది అయి ఉండాలి, లేకపోతే అల్లుడు అయి ఉండాలి తప్ప ఇక్కడున్న సామాన్యుడి పోటీ చేసేటువంటి పరిస్థితి ఉందా? ఉంటే ప్రజలు వాడికి ఓటేసే పరిస్థితి ఉందా? ఇదంతా కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఉన్నటువంటి ఒకటే స్టీల్ ప్లాంట్, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక గొప్ప ఫ్యాక్టరీ, మన ప్రాంతం, మన ఉత్తరాంధ్ర ప్రాంతం ఉన్నటువంటి ఫ్యాక్టరీ, ఇది ఈరోజు ప్రైవేట్ పరం అయిపోతుంది. అందరూ కూడా చేతులు పట్టుకుని చూస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళేమో మాట్లాడుతున్నాడు. ఆయన ఈరోజు ఒక చిన్న వయసు ఉన్నటువంటి ఒక యువకుడికి ఎంపీ స్థాయి వస్తే అతను మాట్లాడుతున్న విధానం ఏంటంటే, ఈరోజు అదే ప్రైవేట్ పరం అవ్వదు, మీరు అందరూ కూడా ఉద్యమాలు చేసి మీకు పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రైవేట్ పరం వైపు వాళ్ళే మనం నడిపిస్తారు. మనకున్న చుట్టూ ఉన్నటువంటి ఐకమత్యాన్ని దెబ్బతీస్తూ ఉంటారు. వీటన్నింటినీ కూడా ఫస్ట్ మనం ఎడ్యుకేట్ అవ్వాలి, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి, ఆర్థికంగా కూడా స్థిరపడాలి.
ముందు ఆర్థికంగా స్థిరపడి నిలబెట్టుకోగలిగితేనే ఇప్పుడు కూడా వాళ్ళ వెనకాల తిరిగి వాళ్ళ ఉడికిని చేసి వాళ్ళ పక్కన నడుస్తామంటే మన పక్కన నడవడం ముందు అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకు ఒకటి ఉన్న దురదృష్టం ఏంటంటే డబ్బున్నోడి పక్క గొప్ప కులవాడి పక్క నడడం వల్ల మన దురదృష్టం. మనవాడి పక్క మనం ముందు నిలబడి నడవగలిగితే అప్పుడు ఖచ్చితంగా రాజకీయంగా మనం ఎదుగుతాం. లేదా మనతో వచ్చి వాళ్ళు మాట్లాడే పరిస్థితి తీసుకొస్తాం. అటువంటి అవకాశాలు మరి మన విశాఖ నగరం లాంటి నగరంలో ఉంది. పల్లెటూరుకి వెళ్ళాలంటే ఇంకా పరిస్థితులు. కానీ ఇలాంటి నగరంలో అనేక కులాలు, మతాలు, జాతులు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచే మన ఉద్యమాన్ని కార్యాచరణ చేసి స్టార్ట్ చేస్తే మంచిదని నా భావన. శ్రీనివాసరావు గారు. శ్రీనివాస్ గారు మనం కలిసి ఉద్యమం చేయడం ద్వారా అంటే అది కూడా ఒక ప్రభుత్వ హాస్పిటల్గా రాబోతుంది. అంటే ఎంతో మందికి వైద్యాన్ని కూడా అందించేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే ఒక పక్క వైద్యాన్ని ప్రజలకు అందించవలసింది దగ్గరికి వెళ్తుంది. 17 మెడికల్ కాలేజీలు అంటే కనీసం ఆ ప్రతి గ్రామంలో ఉండేటువంటి వాళ్ళకి వైద్యం ఉచితంగా అందించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి వైద్యాన్ని కూడా లేకుండా చేస్తున్నారు. అలాగే విద్యకి దూరం చేస్తున్నారు ప్రజలు. ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో మా అబ్బాయి ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో చదివాడు. నా ఎక్స్పీరియన్స్ నేను జస్ట్ ఒక 2 మార్కులు తేడాలో గవర్నమెంట్ కాలేజీ రాకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి వెళ్ళేది. మెడికల్ కాలేజ్కి వెళ్ళడం వల్ల నేను అప్పుడు ఉద్యోగం చేసుకుంటాను, కానీ దగ్గర 6 లక్షలు 7 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఆ డబ్బులు చాలా ఎక్కువ. కానీ వాళ్ళు 6 లక్షలు 7 లక్షలు ఏంటంటే బీసీ టీచర్ ఇందాక చెప్తారు, కేటగిరీస్ చెప్పారు, ఏబీసీలు. బీసీ కేటగిరీస్ తోటి డబ్బులు కట్టవలసి వచ్చింది. ఆ డబ్బులు కడితే ఆ రోజుల్లో నాకు అప్పు చేసుకొని చేయించుకోవచ్చు. అసలు ఫ్రీగా ఇవ్వవలసిన ఎడ్యుకేషన్ని ఈ రోజు డబ్బులు పెట్టి మీరు చదువుకోవాలన్నారు. ఒక ప్రభుత్వం ఆల్రెడీ మనకు ఒక గ్యారంటీ ఇచ్చింది. ఏది 17 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసి సమాజానికి మేము అందిస్తున్నాం అనేటువంటి గ్యారంటీని ఈ రోజు ఆ గ్యారంటీని పక్కకు తీసేసి బాబు వస్తే గ్యారంటీ అంటే నేను చెప్పుకున్నాను. కానీ ఆ గ్యారంటీ కాస్త తీసేయడానికి వచ్చారు ఈ కుటుంబ ప్రభుత్వం. అటువంటి పరిస్థితుల నుండి మనం ముందుకు పడాలి, ముందుకు వెళ్ళాలి అంటే ఒక సంఘటితంగా మనం ముందుకెళ్తేనే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళడం వల్ల ఏమి సాధించలేదు. అందరూ కలిసి దీన్ని ఒక పట్టుబట్టి గవర్నమెంట్ తాలూకు విధానాన్ని తిప్పు కొట్టేటట్లు మన తాలూకా పోరాట రూపం అనేటువంటి ఉండాలి. ఆ రకంగా ఉన్నప్పుడే ప్రభుత్వాన్ని నిలవరించడం తప్పించి లేకపోతే ఈ ప్రభుత్వాన్ని నిలవరించడం. ఎందుకంటే ప్రభుత్వ విధానాలే పైనుండి ఇన్ఫోర్స్ చేస్తున్నారు. మన దగ్గర ఇదేదో చంద్రబాబు నాయుడు తెలివితేటలో లేకపోతే ఇంకోటి తెలివితేటలో కాదు. 91లో ఏదైతే నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు అనేటువంటి అమలు చేయడం మొదలైందో అప్పటి నుండి మన మీద దాడి అనేటువంటి పరిస్థితి. అయితే దాడి మొదలైనప్పుడు చాలా మంది భ్రమంలో ఉన్నారు. ఆ భ్రమలు ఒకటి పట్టణంలో ఈ రోజుని మనం బయటకు వస్తున్నాం. దాన్ని మరింత విస్తృతంగా గ్రామీణ ప్రాంతం వరకు కూడా మన సమాచారాన్ని ముందుకు తీసుకెళ్ళి మన ప్రాక్టికల్గా దళిత సెక్షన్స్లో ఉన్నటువంటి చాలా సార్లు మా ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు అడిగిపోయి, సార్ మీరు రిజర్వేషన్ రూపంలోనే ఉద్యోగం వచ్చింది కదా, మీరు వస్తే నేను కూడా మీతో పాటు కలిసి వస్తాము, ఆ గ్రామానికి వెళ్ళి మీ గ్రామంకి వెళ్ళి మనందరం కలిసి పనిచేద్దామండి. వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళకి అవేర్నెస్ తేవడం కంటే అది సాధ్యపడలేదు. కానీ ఎప్పటికైనా మన రూట్స్ దగ్గరికి వెళ్ళి ఆ రూట్స్లో ప్రాపగేషన్ ఎక్కువ చేయడం ద్వారా మన వాళ్ళలో చైతన్యం తేవడం ద్వారా, అలాగే రేపు గవర్నమెంట్లో మీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయానికైనా సిఎంటియు ముందుండి మీతో పాటు పనిచేస్తుంది. డెఫినెట్గా మేము కలిసి పనిచేస్తాం, భుజం కలిసి పనిచేస్తాం చెప్పి తెలియజేస్తుంది. అయితే ఈ ప్రభుత్వం తీసుకుందో అది చాలా భయంకరమైనటువంటి ప్రక్రియ. ఉదాహరణకి 10 మెడికల్ కాలేజీలు ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తున్నారు పీపీపీ మోడ్లో. అందులో ప్రతి కాలేజీకి 200 సీట్లు రావాలి. 10 కాలేజీలకి 200 సీట్లు వస్తే మన బిడ్డలకి 200 సీట్లు వస్తాయి. 2000 సీట్లు వస్తే 200 సీట్లు వస్తాయి. మన ఎస్టీ పిల్లలకి 60 సీట్లు వస్తాయి.
ఈరోజు 60 సీట్లు 200 సీట్లు ఏమవుతుందో తెలియదు మనకి మీకు తెలిసి ఉంటారు. ఏబిసి అంటారు, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. సో ఏ కేటగిరీలో వస్తే ఫ్రీగా వచ్చినట్టు, బి కేటగిరీలో వస్తే 5 లక్షలు కట్టాలా, సి కేటగిరీ అయితే టోటల్ పేమెంట్ కట్టాలి. అటువంటిది ఈరోజు ప్రైవేట్ పరం అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కేజీహెచ్లో పర్ డే గవర్నమెంట్ హాస్పిటల్లో 5,000 ఓపీ వస్తారు. పర్ డే 5,000 ఓపీ వస్తుంది. 2,000 ఇన్పేషెంట్ అవుతారు పర్ డే. నిరంతరం సర్వీస్ చేస్తున్నామంటారు. ఎక్కడ ఎటువంటి వచ్చిన పేషెంట్ తృప్తిగా వెళ్తారు ఇంటికి. సో గవర్నమెంట్ అనేది టోటల్గా పబ్లిక్ని ఎలక్ట్ చేసుకున్నారంటే నువ్వు ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలను మోసం చేసి ప్రజలకు రావాల్సినటువంటి బెనిఫిట్స్, ప్రజలకు రావాల్సినటువంటి అవకాశాలన్నీ ప్రక్కన పెడితే ఏంటి నువ్వు సాధిస్తావు? ఎందుకు ఇది నీకు? ఇందులో ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు డాక్టర్ ఒక మాట చెప్పారు. ఎన్టీ రామారావు గారు దీన్ని చెప్పారు, డెట్ అగెనిస్ట్. సిద్ధార్థ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేతిలో ఉంటే వైద్యం ప్రైవేట్ చేతిలో ఉండకూడదని ఎన్టీ రామారావు దాన్ని గవర్నమెంట్ పరం చేశారు. అట్లాగే రాజశేఖర్ గారు వచ్చి భయంకరమైన ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలు తీసుకొని రిమ్స్ మెడికల్ కాలేజీని పెట్టారు. ఏ రిమ్స్ శ్రీకాకుళంలో హాస్పిటల్ వేసారండి, రిమ్స్ మెడికల్ కాలేజ్ సార్ అక్కడే డైరెక్ట్గా చేశారు. అలాగే ఒంగోలు, కడప, బాసర ఇలాంటి ఏరియాలో రిమ్స్ పెట్టి దగ్గర తీసుకెళ్లారన్నమాట. గ్రామీణ ప్రాంతాలు కూడా దగ్గర తీసుకెళ్లారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మొండెంగులో, తాడికొండ ఏరియాలో స్నేక్ బైట్లు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి భారతపురం పెట్టినటువంటి హాస్పిటల్ చాలా మంచి హాస్పిటల్. ఆ ఏరియా బెడ్ మొత్తం ఏజెన్సీ బెడ్ అందరికి కావాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ తాడికొండ నుంచి కానీ ఆ ఏరియా నుంచి 10 స్నేక్ బైట్లు కానీ ఏజెన్సీకి వస్తే ఒకడే బతికేవాడు. ఇప్పుడు పెట్టడం వల్ల అక్కడేమవుతుంది, 9 బతుకుతారు దగ్గర కాబట్టి. సో ఇటువంటి వాతావరణం గవర్నమెంట్ తీసుకొని మంచి ఏర్పాటు చేసింది. ఈ విషయంలో మాత్రం మెడికల్ కాలేజీలు అనేవి దగ్గర క్లోజ్ అవుతుంది. మనకి ఎంత రీత్యా క్లోజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లిలో పెట్టాలి. అనకాపల్లి హాస్పిటల్ మనకి ఇప్పుడున్న మెడికల్ కాలేజ్ అనకాపల్లి ప్లేస్ లేక మాదాపురంలో పెట్టారు. కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఉన్న 10 కాలేజీలు కన్స్ట్రక్షన్ అయిపోయింది. 5 కాలేజీలు లైవ్లోకి వచ్చాయి. ఆల్రెడీ పాడేరు మెడికల్ కాలేజీలో 1200 మంది రిక్రూట్మెంట్ చేసుకున్నారు. అలాగే మనకి ఏలూరులో రిక్రూట్మెంట్ అయిపోయింది, మచిలీపట్నం రిక్రూట్మెంట్ అయిపోయింది, ఇవి నంద్యాల రిక్రూట్మెంట్ అయిపోయింది. 5 కాలేజీ ఫుల్ ప్లేజ్గా పనిచేస్తాయి. 3 లైవ్లో ఉన్నాయి. ఒకటి పులివెందుల, 2 ఆదోని, 3 మచిలీపట్నం అనుకుంటా, రాజమండ్రి. ఈ 3 లైవ్లో బిల్డింగ్లు అయిపోయి స్ట్రెంత్ ఇచ్చారు. 550 మంది ఇచ్చారు, వెనక్కి పంపిస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏంటంటే పులివెందుల మీద గెలిచి పెట్టుకొని మొత్తం వ్యవస్థ అంతా లాక్ వస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ పరిస్థితుల్లో చాలా లాస్ అవుతాం మనం. లాస్ అనేది ఆర్డినరీ లాస్ అవ్వము. ఇది ఒక రకంగా ప్రైవేట్ పరం చేసినట్లయితే వాళ్ళ వ్యక్తిగత బెనిఫిట్ల కోసమే ఇదంతా ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా సైడ్ అయిపోతుంది. రాను దీని అంతటికీ ఎఫెక్ట్ ఏంటంటే మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన దళిత బిడ్డలు ఎక్కువ లాస్ అవుతారని ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. మీటింగ్ వెళ్ళిపోవడం కాదు. రేపు పొద్దున ఎవరు ఒక కమిటీ పిలిపించిన వెంటనే నిలబడాలని అంతా మనం వర్తాభక్తి మనం ఏం చేసి లేము. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కదిలి రావాలి. ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవ్వాలని కోరుకుని చాలా తీసుకుంటాం. ఈరోజు ప్రపంచ పరిణామాలు మనం మొదట గమనించాలి. ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మన భారతదేశంలో ఏ విధంగా పడుతున్నాయనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ P4 విధానాలు, ఇంటికో పారిశ్రామికవేత్త ఇవన్నీ అన్ని ప్రపంచ దేశాల్లో అమలైపోయి ఫెయిల్ అయిపోయి భారతదేశానికి వచ్చేసాయి. ఈరోజు ప్రపంచం మొత్తం మీద క్యూబా బ్రహ్మాండంగా ఉన్నటువంటి, అంటే క్యూబా మొత్తం గతంలో కోవిడ్ సమయంలో అనేక దేశాలకి సహాయం చేసింది. వైద్యులందరినీ కూడా పంపించి, అలాగే మందులను కూడా పంపించి అనేక దేశంలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకుంది. ప్రపంచంలో క్యూబా యొక్క వైద్యం మెరుగైన వైద్యం అని చెప్పినది ఈరోజు మనకు అర్థమవుతున్నది. భారతదేశంలో వామపక్ష ప్రభుత్వం ఉన్నటువంటి కేరళ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉన్నటువంటి పరిస్థితి అనేది మనకి లెక్కలు కూడా వచ్చినటువంటిది. కేరళ యొక్క విధానాన్ని భారతదేశంలో అమలు చేయాలి, క్యూబా యొక్క విధానాన్ని ప్రపంచం మొత్తం అమలు చేయాలని చెప్పినది ఒక డిమాండ్ కూడా
వస్తున్నటువంటి నేపథ్యం. ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దాన్ని P3 విధానాన్ని ఏదైతే మీరు తీసుకొచ్చారో దాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే సిపిఎం పార్టీగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ కూడా ఇచ్చాం. మెడికల్ కాలేజ్ అనేది విద్య వైద్యం రెండు కూడా ప్రభుత్వం బాధ్యత. కానీ ఆ రెండింటినీ ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే ప్రయత్నం అనేది చేస్తుంది. ఇది ఈ ప్రభుత్వం కాదు, 91 నుండి ఏదైతే ఈ దేశంలో నయా విధానాలు అమలవుతున్నాయో అప్పటి నుండి ఈ ప్రైవేట్ విధానాల ప్రభావం అనేది చాలా ప్రమాదకరమైనది వామపక్ష పార్టీలు చెప్పుకొచ్చాయి. కానీ ఈరోజు పరిస్థితి మనం స్పష్టంగా కళ్ళ కట్టినట్టు కనపడుతున్నటువంటిది. కానీ ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు విద్య, ప్రైవేటు హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ప్రజల్ని పీడించే పని చేసే పరిస్థితి. ప్రభుత్వ కాలేజీలో ఉన్నటువంటి సీట్లన్నీ కూడా ఈరోజు రిజర్వేషన్లుగా ఉన్నటువంటివన్నీ కూడా ఈరోజు సగం సీట్లు డబ్బులకు అమ్ముకున్నటువంటి పరిస్థితి. రిజర్వేషన్ పరిధిలో ఉన్నటువంటి సీట్లు కూడా సంపన్నులకి కట్టబెట్టే పరిస్థితి. అలాగే ప్రభుత్వ వైద్యం సామాజిక న్యాయాన్ని, టాలెంట్ని చూపించేది. కానీ ప్రైవేట్ రంగం సంపన్నులకు దోచిపెట్టే పరిస్థితి అనేది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. మనం చూస్తున్నాం, విశాఖపట్నంలోనే ఉదాహరణకి విమ్స్ హాస్పిటల్ నిర్మాణం జరిగింది. విమ్స్ హాస్పిటల్ ఏ రకంగా వచ్చింది? మొత్తం ఆర్లో ప్రాంతంలో మొత్తం హెల్త్ హబ్ కింద మొత్తం ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసి మొత్తం కట్టబెట్టాలని చూస్తే ఇక్కడ ప్రభుత్వం హాస్పిటల్స్ నిర్మాణం చేయాలి, కేజీహెచ్ ఒకటే సరిపోవటం లేదు అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. కనుకనే విమ్స్ హాస్పిటల్ ఏర్పాటైంది. విమ్స్ హాస్పిటల్ పోరాటంతో మనకు వచ్చినటువంటిది. అటువంటి విమ్స్ హాస్పిటలే కాదు, అనేక ప్రభుత్వ ప్రాథమిక హాస్పిటల్స్ అనేది ఈరోజు 1000 కుటుంబాలకి ఒక ప్రాథమిక హాస్పిటల్ నిర్మించాలని చెప్పి ఈరోజు వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే మొత్తం ప్రభుత్వ విద్య, వైద్యం రెండు కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుంది. ఈరోజు మెడికల్ కాలేజీల కోసం మనం తీవ్రమైన ప్రయత్నం చేస్తాం. ఆ మెడికల్ కాలేజీ వరకు వెళ్ళే పరిస్థితి ఈరోజు దళితుల్లో కానీ గిరిజనుల్లో కానీ లేని పరిస్థితి. ప్రాథమిక విద్య దగ్గరే మనం ఆగిపోయే పరిస్థితి. బైపీసీ చదవాలంటే 5 లక్షలు 6 లక్షల రూపాయలు కట్టి చదవలేని పరిస్థితి. ప్రభుత్వ కాలేజీల్లో బైపీసీ సీట్లు కూడా దొరకడం లేదు. ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళేసరికి చాలా ఖరీదు అయిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వమే నేరుగా విద్య, వైద్యం అనేది ప్రజలకు అందించాల్సిన బాధ్యత అనేది ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఏదైతే P3 విధానాన్ని తీసుకొచ్చిందో దాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. క్రితం ఇదే విషయం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1927 ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్ దీని గురించే ప్రస్తావించారు. ఆయనకు అప్పుడే తెలుసు ఏంటంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక మార్గం బయటికి రావాలంటే ఎడ్యుకేషన్. దాన్నే ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు అందరూ. ఇది అందరూ గమనించారు. రెండవ విషయం, ఇప్పుడు ఈ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేశారు. దాంట్లో ఒకటి మీకు గుర్తు చేస్తున్నాను. అది యువగడం అనేది నారా లోకేష్ గారు స్టార్ట్ చేసి 107, 108 జియో ఏదైతే ఉందో అది స్క్రాప్ చేస్తున్నారు. ఎన్ని రోజుల్లో? 100 డేస్లో జరిగిందా? దానికి వ్యతిరేకంగా అవుతుంది ఇప్పుడు. ఇది గమనించారు. వాట్ అబౌట్ ద స్ట్రాటజీ? ఇందాక డాక్టర్ జయరాజ్ గారు చెప్పినప్పుడు నాకు తోచింది నేను చెప్తున్నాను. అది ఎంతవరకు మనం అమలులో పెట్టగలం అనేది మీరు ఊహించారు. ఏంటనంటే మన ఎస్సీ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వ్డ్ కమ్యూనిటీస్లో నుంచి గెలిచిన మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో లెట్ us స్టార్ట్ ఉద్యమం అక్కడి నుంచి మొదలవ్వాలి. వాళ్ళు ఇందాక చెప్పారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే చేతులు ఎత్తేస్తారు. 6 కోట్లు ఇవ్వడానికి కూడా మనం కష్టపడాల్సి వస్తుంది. ఇలాగా ఎవరైతే మన కాన్స్టిట్యున్సీస్ ఉన్నారో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఆ కాన్స్టిట్యున్సీ నుంచి స్టార్ట్ అవ్వాలి. దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ అవర్ ఓన్ కమ్యూనిటీ. ఇది ఇందాక ఎవరో చెప్పారు,
అంబేద్కర్ గారు కూడా చెప్పారు, కీ అనేది ఏంటి, పొలిటికల్ కీ విచ్ అన్లాక్స్ ఆల్ ద కీస్. సో దేని నుంచి అయితే వీళ్ళు ఈ పదవులు పొందారో ఆ మినిస్టర్లు, ఆ ఎమ్మెల్యేలు, ఆ ఎంపీలు, లెట్ us ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ దట్ కాన్స్టిట్యుయెన్సీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము బలపరుస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఏదైతే ఉద్యమాలు చేసే పని ఉంటుందో అందులో మా సంఘం నుంచి కూడా భాగస్వామ్యం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మొదటగా మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే, ప్రభుత్వం గతంలోనే ప్రైవేటీకరణ విధానాలు తీసుకొచ్చినప్పుడు లెఫ్ట్ నుంచి ప్రైవేట్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ఒక డిమాండ్ మీద పెద్ద ఉద్యమం జరిగింది. ఈరోజు ఆ ఉద్యమానికి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం చాలా గట్టిగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు అనేసి అంటే, ఏదైతే ప్రైవేటీకరణ పెరుగుతుందో, ప్రైవేటీకరణలో రిజర్వేషన్లు లేకపోతే తప్పనిసరిగా ఆ ప్రభావం పేద ప్రజల మీద ఉంటుంది. విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మెడికల్ కాలేజీలో సీట్ కావాలి అనేసి అంటే ₹1,00,00,000 ఖర్చు పెడుతున్న పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఈ కాస్ట్ మరింత పెరగడానికి అవకాశం ఉంది ఈ ప్రైవేటీకరణ వల్ల. కాబట్టి ఏదైతే ఈ ప్రైవేటీకరణ విధానాలు ఉన్నాయి, ప్రైవేటీకరణ విధానాల్లో రిజర్వేషన్లు కూడా తీసుకురావాలి అనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన చాలా పెద్ద ఎత్తున పెంచుతున్న పరిస్థితి ఉంది. అసలు విద్యని పూర్తిగా వ్యాపారపరం చేసేసిన ఈ సందర్భంలో వైద్య విద్య ఈరోజు ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. నిజంగా వైద్యంలో ఎవరు నిలబడుతున్నారు అనేసి అంటే, మీ అందరికీ తెలుసు, కరోనా వచ్చిన సందర్భంలో ఏ ప్రైవేటు హాస్పిటల్ కూడా సర్వీస్ చేసిన పాప అనుకోలేదు. కేవలం ప్రభుత్వ హాస్పిటల్సే కరోనా సందర్భంలో అందరికీ సర్వీస్ని అందించాయి. మరి అలాంటి సర్వీస్ని అందించే ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసేయటం అనేసి అంటే పూర్తిగా తమ బాధ్యత నుంచి తప్పుకోవటం కింద వస్తుందని చెప్పి భావించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఏదైతే ప్రైవేటీకరణ ఉందో ఆ ప్రైవేటీకరణ ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి, దాని మీద ఉద్యమం చేయాలి. ఈ ఏదైతే మనకు సంబంధించిన వైద్య విద్య ఉందో, వైద్య విద్యకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం భాగస్వామ్యం చేసి ఎక్కువ మంది వైద్యులను తయారు చేయాల్సిన అవసరం కూడా ఉంది. మిగిలిన ఏదైతే ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్నాయో, ముందు డాక్టర్ గారు కూడా మాట్లాడుతూ చెప్పారు, ఒక ప్రైవేట్ విద్యా సంస్థను ప్రభుత్వపరం చేశారు, దానికి ఈరోజు చాలా మంచి పేరు కూడా ఉన్నది, పేరున్న విద్యా సంస్థ అని చెప్పేసి. కాబట్టి అలాంటి విద్యా సంస్థలను ఈరోజు ప్రభుత్వం తను బాధ్యతగా రన్ చేయాలి అనేసి అంటే తప్పనిసరిగా ప్రజల నుంచి కూడా దానికి సంబంధించి డిమాండ్ ఉండాలి. ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజా సంఘాలన్నీ ముక్త కంఠంతో ఈ సమస్య మీద ప్రశ్నించాలి. కాబట్టి మేము భవిష్యత్తులో ఏదైతే ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి, మెడికల్ కాలేజీలో డాక్టర్స్ అందరూ ఈరోజు రోడ్లెక్కి పోరాటాలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొన్ననే మీకు అందరికీ తెలుసు, మన ఏఎంసీ కూడా విద్యార్థులందరూ బయటకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వైద్య సంస్థల్లో ఈరోజు పెద్ద ఎత్తున దాడులు, అత్యాచారాలు కూడా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. సామాజిక భద్రత కూడా ఒకవైపు కొరవడుతూ ఉంది. కాబట్టి ఒకవైపు ఈ మెడికల్ కాలేజీలో భద్రత కల్పించాలి, రెండో వైపు ప్రభుత్వం తన బాధ్యతగా ఈరోజు వైద్య విద్యను అందించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదొకటే కాదు, ప్రభుత్వం ప్రాథమిక హక్కులు, విద్య ప్రాథమిక హక్కుగా అని చెప్పారు. విద్య వైద్యం అనేది తప్పనిసరిగా సేవా రంగాల్లో ఉన్న వాటిని ప్రైవేట్ పరం చేస్తే దాని పర్యవసానాలు తప్పనిసరిగా పేద ప్రజానీకం మీద పడతాయి. కాబట్టి విద్యా వైద్యం అనేది ప్రభుత్వమే నిర్వహించాలి. ప్రభుత్వం నిర్వహించకపోతే ఇప్పటికే ఏదైతే డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉంటే పేదవారికి ఏ ఒక్కరికి కూడా వైద్యం అందే పరిస్థితి ఉండదు. ఇప్పటికే కొన్ని ప్రైవేటు పార్ట్నర్షిప్ కింద ప్రైవేట్ హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ అని చెప్పేసి, లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి ఈరోజు వైద్యానికి ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ప్రైవేటు వారి భాగస్వామ్యం పెంచుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ప్రైవేటు వారి భాగస్వామ్యం ఉందో భవిష్యత్తులో అదే డబ్బులను కానీ వెచ్చిస్తే తప్పనిసరిగా ప్రభుత్వ వైద్య కళాశాలలు కానీ లేకపోతే ప్రభుత్వ అడ్మిషన్లతో వైద్య విద్యను కానీ అందించడానికి అవకాశం ఉంది.
అదే సందర్భంలో వైద్యాన్ని కూడా ప్రతి ఒక్కరికి అందించడానికి అవకాశం ఉందో అత్యాధునిక ఏర్పాట్లతో. కాబట్టి ఇలాంటి ఏదైతే వైద్య విద్యకు సంబంధించి ప్రైవేట్ కళాశాలలు కూడా విపరీతంగా భవిష్యత్తులో పెరిగిపోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ వైద్య కళాశాలకు సంబంధించి ప్రైవేటీకరణ విధానాల మా సంఘం నుంచి కూడా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన సంఘాలన్నీ కూడా ఐక్యమై భవిష్యత్తులో దీని మీద ఉద్యమం చేయాలని, అలాంటి ఉద్యమాలకు మా నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తుంది. ఎల్పిజి స్టార్ట్ అయినప్పుడు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ స్టార్ట్ అయినప్పుడు మన గొంతు చాలా పీల గొంతు, పట్టించుకోదు. రాను రాను ఆ గొంతుని ఆఫ్ చేసేసారు. చివరికి ప్రైవేటైజేషన్ ఆఫ్ చేయలేక ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్స్ కావాలని మన విధానాన్ని తగ్గించుకుని కాంప్రమైజ్ అయ్యి ఆ డిమాండ్ చేస్తున్నాం. ఓకే, బలం లేనప్పుడు ఉన్న బలంతోనే చేయగలిగింది, అడగగలిగింది అడగడం మన గొంతు. నేను కాకపోయిన వరకు 2000లో దీనిపైన నేను కొంతమంది మిత్రులతో కొంత వర్కౌట్ చేయడం జరిగింది. ప్రైవేట్ ఇంజనీర్ మెడికల్ కాలేజెస్లో 50% కన్వీనర్ కోటా, రిమైనింగ్ 50% 3 పద్ధతులు మన ప్రజలుగా చెప్పారు కదా, ఏబీసీ కింద బీసీలు అంటే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బి కేటగిరీ, సి కేటగిరీ అని మెడికల్ కాలేజీలో రిజర్వేషన్ కేటగిరీ గురించి చెప్తున్నాను. రిజర్వేషన్ కేటగిరీల గురించి కాదు. ఏ కేటగిరీ కన్వీనర్ కోటా 50%, రిమైనింగ్ 50% బి కేటగిరీ, సి కేటగిరీ కింద విడగొట్టి బి కేటగిరీలో గవర్నమెంట్ ఫీజు ఇచ్చి సీట్లు ఇవ్వడం, సి కేటగిరీలో మేనేజ్మెంట్ కోటా పూర్తిగా. వాడు ₹1 అయినా సరే వాడికి వేలం పాట ఉంటుంది. ఆ వేలం పాటలో ఎవడు డబ్బులు ఇస్తే వాడికి, ఎవడు సీట్ వస్తే వాడికి, ఎవడికి మార్కులు వస్తే వాడికి కాదు, ఎలిజిబిలిటీ వస్తే చాలు. ఎలిజిబిలిటీ ఉండి ఇంటర్మీడియట్ పాస్ అయ్యింది, పాట పాడుకోగలిగితే అంటే మెరిట్ పోతుంది అనేటువంటి వాదన తీసుకొచ్చారు కదా గతంలో. దాని గురించి చెప్తున్నాను. ఎవడో డబ్బులు ఇస్తే వాడికి మెడికల్ కాలేజీలో సీట్ ఇచ్చేటువంటి విధానాన్ని సి కేటగిరీలో ఉంది. అప్పుడు 2000లో కొంత ప్రయత్నం చేయడం, తర్వాత ఒక ప్రయత్నం జరిగింది, కానీ ఎవరో కలిసి రాలేదు. చాలా సోషల్ మీడియాలో నేను చాలా విపరీతంగా ప్రచారం చేశాం, కానీ 2-3 బయటకు వచ్చారు, ఎవరో కలిసి రాలేదు. ప్రధానంగా జరుగుతున్నటువంటి లోపం ఏంటంటే పే బ్యాక్ టు ద సొసైటీ అనేటువంటిది విస్మరించాం. పేమెంట్ టు ద పాకెట్ అదే దానికి వెళ్ళడం తప్ప ఇంకో దానికి వెళ్ళలేదు మనం. పే బ్యాక్ టు ద సొసైటీ అంటే ఈ వ్యవస్థ నుంచి మనం ఏదైతే లబ్ధి పొందామో ఆ లబ్ధి పొందిన వాళ్ళు ఏ రకంగా లబ్ధి పొందారో దాన్ని రక్షించుకునే భాగంగా పోరాటం చేయాలి. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నుంచి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి మన చీఫ్ సెక్రటరీ సైతం వాడు చీఫ్ సెక్రటరీ అయ్యాక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చనిపోయడానికి ఉపయోగపడ్డారు. మీరు గమనించారో లేదు. అలాగే మనం ఈ మెడికల్ కాలేజెస్ విషయానికి వస్తే కేవలం మెడికల్ కాలేజ్ సీట్లు పోవడమే కాదు, మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్లే కాకుండా దాన్ని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అంతా ఉంటారు, ఆ ఉద్యోగాలు కూడా మనం కోల్పోతాం. రెండవది మిత్రులు ప్రస్తావించినట్టుగా కరోనా ప్రపంచంలో మెడికల్ క్రైసిస్, భయంకరమైన క్రైసిస్ ఇంతవరకు రికార్డ్ అయింది కరోనా. ఆ కరోనాలో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్నటువంటి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఎవరు కూడా ప్రజల్ని, వాళ్ళ పౌరులను కూడా రక్షించుకోలేకపోయారు. కేవలం ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సోషల్ కమ్యూనిస్ట్ పార్టీలు, లేకపోతే భారతదేశంలో అటువంటి వ్యవస్థలు ఉన్న చోట్ల మాత్రమే మనుషులు బ్రతుకున్నారు. అంటే వ్యవస్థలో ప్రైవేటైజేషన్ అయినటువంటిది డాక్టర్ గారు చెప్పినట్టుగా గొప్పగా కనిపించడమే తప్ప ప్రజలకు గొప్పగా ఉండదు. ఎవరికి గొప్పది? డబ్బున్న వాళ్ళకి గొప్ప, అవకాశం ఉన్న వాళ్ళకి గొప్ప, మోడీ గారు లెక్కలు వేసుకోవడానికి గొప్ప, అంతే తప్ప ప్రజలకు చేరదని. ప్రైవేటైజేషన్ కారణంగా ఈ దేశంలో, భారతదేశంలో ఆదాయం పెరిగింది అని చెప్తున్నారు. ఎవరు ఆదాయం పెరిగింది? తలసరి ఆదాయం పెరగలేదే. కోటీశ్వరుల ఆదాయం పెరిగింది, లెక్కలో పనికొస్తుంది. మీరు వేసేటువంటి దొంగ ఫార్ములాలో పనికొస్తుంది. మిత్రులారా, ఖచ్చితంగా మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ అంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పెట్టుబడిదారు చేతుల్లో పెట్టడం.
ఇంతకుముందు జగన్ తండ్రి ఆయన ఎవరో రాజశేఖర రెడ్డి గారు ఒక మెడికల్ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ప్రారంభంలో చాలా విపరీతంగా వ్యతిరేకించాను. నేను ఎవరో దాన్ని అంగీకరించను. అంటే జబ్బు మనది, డబ్బు మనది, ఓటు వాడిది. డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ప్రైవేట్ కాలేజ్ హాస్పిటల్స్కి వెళ్ళిపోతారు. ఇది చాలా ప్రమాదం. అదే డబ్బుని గవర్నమెంట్ కాలేజెస్లో, గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్లో పెట్టగలిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, చాలా మంది పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. మనం అప్పుడు విస్మరించి కార్పొరేట్ మెడికల్ ఫెసిలిటీ మనకు వస్తుంది కదా అని యాక్సెప్ట్ చేసాం. ఈ రోజున మనం మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మొత్తం చచ్చిపోయే పరిస్థితి. ఆ మెడికల్ కాలేజెస్లో కూడా, మెడికల్ హాస్పిటల్స్లో కూడా ఎవరు ఉన్నారండి? రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు, ఎంబీబీఎస్ చదువు వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి డెఫినెట్గా మనం పెద్దలు చెప్పినట్టుగా పోరాటం ఒకటే. ఆ పోరాటం రోడ్ల మీదకి వచ్చే విధానం ఒకటైతే, డాక్టర్ జయరాజు గారు చెప్పినట్టుగా ఓటు పోరాటం లేకపోతే ఏది నిలబడదు. ఓటు పోరాటంతో ప్రజల గ్రూప్గా డెవలప్ అయ్యి మాత్రమే మనం వాటిని ఆఫ్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఆ దిశగా ఈ సమావేశంలో ఒక నిర్ణయం చేయాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై భారత్. ఈరోజు ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని వ్యతిరేకిస్తూ మనం రౌండ్ టేబుల్ సమావేశం అనేది పెట్టుకుంటున్నాం. ఇది సమస్య అనేది ఏదో మెడికల్ కాలేజీలు సీట్ల కోసమే కాదు, ఇది బ్రాడ్గా ఆలోచించేటువంటి సామాజిక సమస్య. మొత్తం సమాజం పైన ప్రభావం చూసేటువంటి ప్రైవేటీకరణ ప్రమాదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం కొంతమందికి పరిమితం కాదు, ఇది అందరికీ కూడా ప్రమాదం. ఎందుకంటే మనం అధికారం ఇచ్చింది ప్రజల ఆస్తులు కాపాడమని అధికారాన్ని ఇచ్చాం. కానీ ఈరోజు ప్రజల ఆస్తులని అమ్ముకుంటున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. 40 years పొలిటికల్ ఎక్స్పీరియన్స్. ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వ కాలేజీలు తెచ్చారండి? ఇప్పుడు 17 కాలేజీలని గవర్నమెంట్ నడపడానికి గత ప్రభుత్వం నిర్ణయం చేసుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం అమ్ముతుంటే దీన్ని మనం ఏం చేయాలి? ఎలా రియాక్ట్ అవ్వాలి? కేవలం రౌండ్ టేబుల్ సమావేశంలో వల్ల ఉపయోగం ఉందా? ఇది కొంతవరకు ఒక విషయాన్ని ఎక్స్పోజ్ చేస్తారు. కాబట్టి ఇలాంటి విషయమే కాదు, మన నాయకుడు చెప్పారు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు. నేను పుట్టినప్పటి నుండి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు రాదు, సాధ్యం కాదు. ఎందుకంటే మనం ఇక్కడ 4 గోడల మధ్య 40 మంది ఉంటే 40 ముక్కలు చేసి 40 పార్టీలు పంచుకొని బిజినెస్ జీవితాలతో ఆడుకుంటున్నాయి. కాబట్టి ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. కాబట్టి జయరాజు గారు చక్కగా చెప్పారండి, ఒక రాజకీయ చైతన్యం రావాలి, రాజ్యాంగ స్పృహ రావాలి, రాజ్యాంగ నైతికత ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ అంబేద్కర్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలు సమాజానికి అర్థమైతే సమాజంలో తిరుగుబాటు వస్తుంది. మరొక నేపాల్ అవ్వచ్చు, మరొక శ్రీలంక అవ్వచ్చు, మరొక బంగ్లాదేశ్ అవ్వచ్చు. అంతేగాని ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్లో ఇది సాధ్యమయ్యే పరిస్థితి ఇండియాలో లేదు. కాబట్టి మెడికల్ కాలేజ్ అంశంలో ఏదైతే నిర్ణయం చేసిందో దాన్ని మనం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమాజాన్ని కూడగట్టాలి. ఈ రౌండ్ టేబులే కాదు, అవసరమైతే రాజకీయ పార్టీలు, కేవలం రాజకీయ పార్టీలు పిలిచి వాళ్ళ నాయకత్వం పబ్లిక్ మీటింగ్లు ఏర్పాటు చేయాలి. ఈరోజు స్టీల్ ప్లాంట్ కూడా మనం చూస్తున్నాం. 3 లక్షల కోట్ల ఆస్తి గల స్టీల్ ప్లాంట్ని ఈరోజు కూటమి సర్కారు ప్యాకేజీ పేరుతోటి ప్రైవేటీకరణ జరుగుతుంది. సెంట్రల్ స్టేట్ కలిపి మన ఆస్తులని మన అమ్ముకునేటువంటి చర్యలు రోజు చూస్తున్నాం. మనం ప్రేక్షక పాత్ర వహిస్తున్నాం. మన ఇంట్లో పని మనిషి ఒక 100 రూపాయలు తీసిందని మనకు పక్కా కన్ఫామ్ అయితే పని మనిషిని ఉంచుతామా అండి? మరి దేశాన్ని లక్షల కోట్లు కొలబడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, ఇన్ని లక్షల కోట్లు వాళ్ళ అన్యాయాలకు ఈరోజు కట్టబెడుతుంటే ఇది మన డబ్బు కాదులేని మనం ప్రేక్షక పాత్ర వహిస్తున్నాం. కాబట్టి రాబోయే కాలంలో ఈ సమాజం, బహుజన సమాజం ఏదైతే ఉందో రాజకీయ చైతన్యం ద్వారానే సాధ్యమవుతుంది తప్ప అడుక్కోవడం వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే నా జీవితాంతం ధర్నాలు చేస్తున్నాం. ఇప్పుడే కూడా డిహెచ్పిఎస్ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, శ్మశానాలకు దాగా కావాలని ఆందోళన చేస్తాం. ఒక సంఘం పెట్టాం. దానికి అంటే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైన శ్మశానాలకు జాగా కావాలని ధర్నా చేస్తున్నాం. ఏం మన బతుకుని. కాబట్టి సమాజంలో
మాన్యశ్రీ కాంశీరామ్ గారు చెప్పారండి, ఇది అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి. ముఖ్యంగా ఓట్లు ఎవరైతే ఎక్కువ శాతం ఉన్నారో బహుజన సమాజం 190% మంది మనం ఓట్లు వేస్తున్నాం, అడుక్కుంటున్నాం మరుసటి రోజు నుండి. ఇది మారాలి, మన ఆలోచనలో మార్పు రావాలి. సమస్య ఏంటంటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేస్తున్నారు. దాంట్లో మొదటి అంశం ఏంటంటే 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పనులు చేయడం, టీపీపీ రావడం. అసలు చంద్రబాబు తలుచుకుంటే మొట్టమొదటి మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఆయన వెనకాల ఉండే గ్యాంగ్ ఆయనకి పొగట్టకుండా చేసేది ఏంటంటే ఆయన ఒక మేధావి, విజనరీ అని ఒక పెద్ద బిల్లు క్రోడీకరించారు. ఎస్, ఈజ్ విజనరీ. ఎవరికి విజనరీ అంటే చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులకి విజనరీ. ఇది 100% కరెక్ట్. చంద్రబాబు నాయుడు విజనరీ, వీ ఆల్సో యాక్సెప్ట్ ఈజ్ విజనరీ. ఆ రెండో రాని సిద్ధాంతం ఏంటంటే సంపద సృష్టి. మన దళితులు అన్నగారు మార్గాలు ఎప్పుడూ మర్చిపోయిన విషయాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు విషయంలో మాత్రం సంపద సృష్టి, విజనరీ, ఇవన్నీ రెండు కనులాగా ఆయనకి. దీన్ని బేస్ చేసుకునే ఆయన నడిపిస్తారు రాజ్యాంగాన్ని, రాజ్య పరిపాలన. మనం ఏదో ఆసామిసిగా విజనరీ అంటే చాలా మంది నౌకని వదిలేస్తున్నాం. బట్ విజనరీ ఎలా అవుతుందంటే ఈరోజు 17 మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తే రేపు రాబోయేది అలన్ మాస్క్ సామ్రాజ్యం. అలన్ మాస్క్ సామ్రాజ్యంలో ఏం జరుగుతుందంటే ఒక 100 మంది డాక్టర్లు చేసే పని ఒక ఆండ్రాయిడ్ మిషన్ చేసేస్తుంది. అంటే 60% జాబ్స్ వెళ్ళిపోతున్నాయి. ఈ 60% జాబ్స్ వెళ్ళిపోవాలంటే ప్రభుత్వ వ్యవస్థలో అది సాధ్యం కాదు, ప్రైవేట్ వ్యవస్థలో అయితే అది సాధ్యం అవుతుంది. అందువల్ల ఏంటంటే ఆయన దూరదృష్టితోనే విజనీలతోనే ఈ పీపీ విధానాన్ని ప్రారంభించాడు కనుక ఇది ఆయన విషయంలో కరెక్ట్. బట్ ఇది ఎవరికి ఉపయోగం అంటే పెట్టుబడిదారులు, భూస్వాములు, డబ్బులు. అయితే అట్ ది సేమ్ టైం 60% నష్టపోయేది ఎవరంటే అణగారిన వర్గాలు, దళితులు, ఎస్సీ ఎస్టీ వ్యక్తులు. కావున ఈ పీపీ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించకూడదు. మరొక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలు, దళితులు, మిగిలిన చెందిన 1,86,00,000 మంది వైట్ కార్డు పడుతున్నారు. బీరల నుంచి ఎవరైనా సరే ఈ 17 మెడికల్ కాలేజీలలో ప్రైవేట్ అయితే ఒక డాక్టర్ అవకాశం ఉంటుందా? గతంలో నేను చిన్నప్పుడు నా పూర్వీకులు కానీ నా పెద్దలు కానీ లాంధ్రలకి చదువుకొని, దీపాలకి చదువుకొని ఈరోజు డాక్టర్లు పెద్ద పెద్ద పేరు ఫ్యాక్టరీలు కాల్చిన ఎస్సీ ఎస్టీ దళితులు ఉన్నారు. అదే అవకాశం మనకి రాబోయే కాలంలో కన్సూమ్ బ్యాంక్లో కూడా కనిపించని విషయాలు కూడా ఈ సభగా మనందరికీ గుర్తు చేస్తున్నాం. కావున సోదరులారా, ఈ సమావేశంలో మనం తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉండాలి. మీకు మనుషులు లేరు, సంఘం లేదు, సంస్థ లేదు అనుకోకుండా మీరు ఈ విషయాన్ని వ్యతిరేకించే విధంగా మీరు ప్రభుత్వానికి తెలపండి. మీ మనోనిర్ణయాన్ని మనం ఏం చేయాలన్న దాని మీద జయరాజ్ గారు ఒక సూచన చేశారు. ఆ సూచనతో పాటు మన రాములు గారు కూడా ఒక సూచన చేశారు. పేదవాడికి విద్య కావాలన్నా, వైద్యం కావాలన్నా, ఉపాధి కావాలన్నా మెడికల్ కాలేజీలు కావాలంటే మనం ఏం చేయాలి? జయరాజ్ గారు సూచన పాటించాలంటే మనం ఎలా మీటింగ్ పెట్టుకుంటే సరిపోతుంది సోదరులారా. మనం ఈ జిల్లాలోనే మొదలుపెట్టి విద్యార్థి సంఘాలతోటి, యూనివర్సిటీతోటి, మిగతా ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి జయరాజ్ గారు చెప్పినట్టుగా రాజకీయ కోణంలో తీసుకెళ్ళేటట్లయితే ప్రభుత్వాలు భయపడతాయి, వెనక్కి దొరుకుతాయి, దాన్ని వెనక్కి తీసుకుంటాయి సోదరులారా, నా ఉద్దేశం. కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయడానికి, ఉద్యమాలు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ క్షణం నుంచే నడుము కట్టుకొని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని అందరినీ కలుపుకొని వెళ్ళడానికి, పెద్ద ఉద్యమం చేయడానికి ఈ మనం కార్యాచరణ చేయాలని చెప్పేసి ఈ ఏఎంఎస్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం. ఉచిత వైద్యం వగేరా చేయడానికి మరి రాదు, ఎందుకంటే వ్యాపారం అది. మరి ఇప్పుడు మనకి ట్రిపుల్ పద్ధతి అంటే ప్రజలను అన్ని ప్రభుత్వం ప్రజల్ని పిప్పి చేసే పథకమే ఇది. ఇంకోటి బాధ్యత గల మంత్రి కందుల దుర్గేష్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రైవేట్లో మెడికల్ కాలేజీ అనేటప్పటికీ యజమాసి అంటే దాని కంట్రోల్ అయించి కంప్లీట్గా ప్రభుత్వం మీదే ఉంటుందట. మరి దాని కంట్రోల్ ప్రభుత్వం మీదే ఉంటే ఇంకా ఆపడదానికి ప్రైవేట్ అని ఎందుకు వస్తుందో దానికి అర్థం. అంటే ఇదో రకంగా ప్రజల్ని మోసం చేయడానికే. మరి ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చిన తర్వాత వాగ్దానం మీద గెలిచారు. కానీ అతను ఏంటంటే అతని ఉద్దేశంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా మంచివాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఏమి మన మీద ఏమి అడగరు,
గొర్రెల కంటే ఇంకా చెప్పాలని ఇంకా కింద స్థాయి వాళ్ళే అని చెప్పేసి అతను ఒక అర్థం చేసుకున్నాడు. మరి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ భూములు కూడా ప్రైవేట్ పరం చేయడం. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు కంపల్సరీగా అది ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏదైనా సరే కంపల్సరీగా ప్రభుత్వమే ఉండాలి, ప్రైవేట్ కాలేజీ ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో విద్యా వైద్యం ఉచితంగా ఉంటుందో ఆ దేశాలు అభివృద్ధి చెందితే అలాగే ఆ దేశ ప్రజలు కూడా కంప్లీట్గా ఆరోగ్యకరంగా ఉంటుంది. దయచేసి మిత్రులారా, ఈ సందర్భంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎటువంటి కోసాన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్కి సూటబుల్ కాదు. ఎందుకంటే ఆ పేరు మీద రిజర్వేషన్స్ ఇంకా ఎగ్గొట్టడం కోసమే ప్రభుత్వం ఎత్తుగడ్డ ఇవన్నీ విద్యను వైద్యాన్ని కంపల్సరీ దూరం చేయడానికి ఇప్పటికే విద్యని ఆశయకరణ చేయడానికి పూనుకుంటున్నారు. కానీ మిత్రులారా, ఈ సందర్భంగా ఈ కార్యక్రమం భవిష్యత్తులో ప్రైవేట్ కాలేజీలకి రద్దు చేయడం చేసే కార్యక్రమంలో మా వంతు కూడా ఉంటుందని. గతంలో కోవిడ్ వచ్చినప్పుడు మరి మీరు రకంగా చెప్పాలంటే మెడికల్ మాఫియే 2 విడతలుగా రాజ్యం వెళ్ళింది ఈ దేశం మొత్తం మీద. ఉన్న ఆక్సిజన్ కూడా లేదు అనే ఒక కృత్రిమ ప్రచారం చేసి హాస్పిటల్లో బెడ్ కావాలంటే 30,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు వసూలు చేశారు మెడికల్ మాఫియా. ఒక పారాసెటమాల్ 30 పైసలు అది తయారు చేసేటప్పటికి, కానీ ఇక్కడ ₹5 ₹10 కూడా అమ్ముకున్న పరిస్థితి. కోవిడ్ అయిపోయిన తర్వాత ఐటీ దాడులు జరిగితే పారాసెటమాల్ కంపెనీ మీద దాడి చేస్తే ₹500 కోట్ల వాళ్ళ దగ్గర దొరికాయి. అంటే ఎంత భయంకరమైనటువంటి మెడికల్ మాఫియా వ్యాపారం చేశారంటే మనం చూసుకోవచ్చు. ఈ మెడికల్ మాఫియా వల్లే లక్షలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు అమ్ముకున్నారు. ఈ రోజు కూడా అలాంటి వాళ్ళు ఇంకా చేరుకోలేదు. ప్రాణ భయంతో ప్రాణం కాపాడుకోవాలన్న ప్రాణం విలువ తెలిసి కూడా ఆస్తులు అమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజు కూడా చేరుకోలేకపోయిన పరిస్థితి. ఇవాళ మెడికల్ మాఫియా అనేది మనం గట్టిగా వ్యతిరేకించాలి, దాని మీద పోరాటం కూడా చేయాలి. ఇవాళ ప్రైవేట్ వాళ్ళు కార్పొరేట్ శక్తులు కొనుక్కుంటే వాళ్ళు ఫ్రీగా మెడికల్స్ ఇవ్వరు, ఫ్రీగానే వైద్యం చేయరు, ఏది కూడా ఫ్రీగా చేయరు. వాళ్ళు వ్యాపారం దృష్టితోనే చూస్తారు. వారి సీట్లు కొనుక్కుని 30, 40, 70 లక్షలు బయటకు వచ్చేసరికి ₹2 కోట్ల అవుతుంది ఒక స్టూడెంట్. ఒక కాలేజీ స్టూడెంట్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్ బయటికి రావాలంటే ₹2-3 కోట్ల అవుతేనే కానీ పనిచేయడం. ఆ పరిస్థితిలో మన బీసీలు కానీ, ఎస్సీలు కానీ, దళిత వర్గాలు కానీ ఎవరైనా చెప్పుకునే అవకాశం ఉందా? ఈవేళ మనిషి బతకడానికి చాలా ఇబ్బందికైన పరిస్థితులు. రోజుకి ఆకాశాన్ని నడుపుతున్న ధరలు, ఆ ధరలతోటి ఒక సామాన్య మానవుడు, ఒక మధ్యతరగతి కుటుంబకుడు పిల్లలు చదివించి ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగే పరిస్థితి ఇవాళ అది ఎక్కడ లేదు. ఏది ఏమైనా కానీ ఇవాళ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేయడం వల్ల అది ప్రజల యొక్క ప్రాణాలు హరించడమే. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ అయినా కానీ, పేద విద్యార్థి అయినా కానీ కార్పొరేట్ వైద్యం వాడికి అందించాలి, కార్పొరేట్ వైద్యం కూడా పేదవాడికి అందించుకోవాలని ఉద్దేశంతో ఈవేళ ఆరోగ్యశ్రీ తీసుకొస్తే మరి దేశం మొత్తం మీద సక్సెస్ అయింది. అలాగే విద్య వైద్యం 2 కూడా ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ చేస్తాయో ఈ దేశం అధోగతి పాలవడం తప్పని పరిస్థితిలో మరి ఏదైనా ఈ ఉద్యమాన్ని చేయడం ద్వారానే ఈ మెడికల్ కాలేజీల అరాచకాల్ని, ఆ బండారాన్ని బయటపెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ ప్రైవేటైజేషన్కి అడ్డకట్ట వేయించడానికి ఒక ప్రణాళికని మనం అందరం కూడా వేసుకుంటే దాని ద్వారా మనం 10 కాలేజీలు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటుంది. అయితే నా ముందు మాట్లాడిన పెద్దలు డాక్టర్ మాటూరి గారు ఏం చెప్పారంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కూడా నచ్చే ఉపయోగాలు ఏంటి, చాలా స్ట్రిక్ట్గా డిసిప్లైన్ ఉంటుంది, స్టూడెంట్స్కి చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారు, మంచి ఆర్గనైజేషన్ కలిగి ఉంటుందని ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చెప్పారు. అయితే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో తర్వాత కూడా కొన్ని విషయాలు చెప్పారు, నష్టపోయేది ఏంటో కూడా చెప్పారు. అయితే ఈ ప్రభుత్వాన్ని నేనేం విజ్ఞప్తి చేస్తున్నామంటే మీరు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారంటే సంపద సృష్టిస్తూ ఉన్నారు. నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం. సంపద సృష్టిస్తూ ఉన్నారు,
P4 విధానం ఉన్నారు, పేదవాళ్ళని కోటీశ్వరులు చేస్తూ ఉన్నారు, జిల్లాకి గ్రామాలకి మండలాలకి కోటీశ్వరులు చేస్తూ ఉన్నారు. అయితే మన విద్యార్థులు ఉచితంగా చదువుకోవాలి. మన విద్యార్థులు అంటే నా దళిత విద్యార్థులు, ఇక్కడ నా తిరువనంతపురం కూడా ముఖ్యంగా వచ్చారు కానీ వివిధ సంఘాల్లో నా దళిత విద్యార్థులు, నా బీసీ విద్యార్థులు, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు గవర్నమెంట్ దాంట్లోనే చదువుకోవాలా. వాళ్ళకి కూడా డిసిప్లిన్ కావాలి. అంటే ప్రైవేట్ కాలేజ్ ఎంత ఆర్గనైజ్ చేస్తుందో ప్రైవేట్ కూడా కావాలి. నేనేమంటానంటే ఇవన్నిటికీ సొల్యూషను అలాగే మా డాక్టర్ పెద్దలు మా గురువర్యులు జయరాజ్ గారు చెప్పినట్టు ప్రభాకర్ గారు ఢిల్లీ నుంచి పోటీ చేసి కాబోయే ప్రైమ్ మినిస్టర్ అయితే అందరం సంతోషిస్తాం. చాలా నేను కూడా ఢిల్లీ పోతున్నాను. నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. నా ఓటు కూడా త్వరలో ఢిల్లీ మార్చుకొని ఆయన పోటీ చేసిన కాన్స్టిట్యూషన్ లో నేను కూడా ఓటు వేయడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ది బెస్ట్. ముందుగా ఆల్ ది బెస్ట్. ఉద్యమాలతోనే గడిచింది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కారం చేడు కానివ్వండి, జరిగిన లేటెస్ట్ లక్ష్మీ సంఘటన కానివ్వండి, ఏ సంఘటన అయినా ఎక్కడో మహారాష్ట్రలో అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగితే నేను ఇక్కడ ఉద్యమం చేసిన రోజు, నేను చదువుకున్నంత ఉద్యమం, నా కాలేజీ రోజుల్లో ఉద్యమం, నా ఐటీ చదువుకున్న రోజుల్లో ఉద్యమం, స్టీల్ ప్లాంట్లో కూడా ఉద్యమమే. అయితే నేనేమంటానంటే నా జీవితం ఉద్యమం అనుకున్నప్పుడు మనం కొత్త ఉద్యమానికి ప్రారంభించాలి. ఆ ఉద్యమం ఏంటంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలి. ఇది మన కొత్త ఉద్యమం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కలిగినప్పుడే మనకి ప్రైవేట్ రంగం కావాలనుకుని కోరుకునేటప్పుడు మన డెవలప్మెంట్స్ కావాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, డిసిప్లైన్గా ఉండాలి, నా విద్యార్థులు ఉచితంగా చదువుకోవాలి, మంచి విద్య సాధించాలనుకునేటప్పుడు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ మాత్రమే దీనికి నా సొంత అభిప్రాయం ఏంటంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లే దీనికి పూర్తి సొల్యూషన్ అని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు. ఈ రోజు అంబేద్కర్ భవనం ప్రధాన కార్యదర్శి మరియు అంబేద్కర్ కార్యవర్గం అందరూ కూడా ఈ 17 మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినందుకు దళిత కుల పోరాట సమితి చాలా అభినందనలు తెలియజేస్తుంది. ఇప్పటికే నిరుద్యోగులు ఏ ఉద్యోగం లేక డిగ్రీలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి ముఖ్యంగా ఏ చిన్న వర్గంలోనైనా సరే చిన్న పని దొరుకుతుందని తిరుగుతున్న నేపథ్యంలోని ఇంత డిగ్రీ చదివిన కుర్రోళ్ళు కూడా నేర్పాలు చేస్తుంది ఈ ప్రభుత్వం. మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు నన్ను గెలిపిస్తే సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తారని మొదటిసారి గెలిచాడు. తర్వాత రెండోసారి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి గద్దె ఎక్కాడు. అయితే ఇందాక పెద్దలందరూ మాట్లాడినట్లుగా మన కళ్ళ ముందే జరుగుతుంది, కనపడుతుంది అన్యాయం ఎక్కడ జరుగుతుంది అన్నది. కానీ ఎలక్షన్ వచ్చేసరికి మనం మరలా ఆడికంటే ముందే మనమే రోడ్డుకి జెండా పట్టుకోవడం జరుగుతుంది. మిత్రులారా, ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు, ఈ ధర్నాలు, ఈ ముట్టలు ఎవరి కోసమో కాదు, మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసమే వామపక్ష పార్టీలు కూడా నడుస్తున్నాయి, చేస్తున్నాయి కూడా. మరి ముఖ్యంగా ఈ రోజు ఇంతకు ముందు మేము దళిత పోరాట సమితి రూరల్ విషయంలోని ఎంతో మందిని పెద్దలు అలాగే గౌరవనీయులు డాక్టర్ జయరాజ్ గారి దగ్గరికి కళ్ళు గురించి తీసుకెళ్తే ఆయన మా దళిత నాయకుడు డాక్టర్గా ఉన్నారు, ఫ్రీగా ఎంతో మందికి కళ్ళు వైద్యం చేసిన పెద్దలు జయరాజ్ గారు. మరి అలాగే ఉద్యోగాలు వచ్చే ప్రసక్తే లేకుండా చేసేస్తుంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు నేను రాజకీయంలోనే ఆర్థికంగా చాలా మేధావులు అంటుంటారు ఆయన. మరి ఆయన ఆర్థిక శాస్త్రం చదివి ఏమి సాధించాడు ఏంటో తెలియదు, కానీ అదానికి అంబానీకి మొక్కుతున్నాడు తప్ప కానీ నన్ను ఓట్లేసి గెలిపించారు, వీళ్ళు కనీసం కొంత న్యాయం చేస్తారన్న ఆలోచన మాత్రం ఉండటం లేదు. ఈ మధ్యనే ఈయన తయారయ్యాడు పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ ఏదో చేద్దామని అప్పుడప్పుడు ఒకసారి చెగివేరు అంటారు, ఒక్కొక్కసారి భగత్ సింగ్ అంటారు. ఆయన అన్ని నా భావాలు అంటాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఆయన అయితే మిత్రులారా, PPP అనేది మోసపూరితమైన డైలాగ్ అన్నారు. నేను రోడ్ మ్యాప్ టు ప్రైవేటైజేషన్ అంటున్నాను. ప్రైవేటైజేషన్ ఒక ప్రణాళిక నేను అంటున్నాను. గతం నుంచి చూస్తున్నాను, LIC కానీ, జింక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, ONGC కానీ, లేదా ఇక్కడ జింక్ కానీ, ఇప్పుడు పైపులలో స్టీల్ ప్లాంట్ కానీ, రేపు ఆంధ్ర యూనివర్సిటీ కానీ, ఆంధ్ర యూనివర్సిటీని మింగడానికి ఒక పెద్ద తిమింగలం ఈ సముద్ర ఒడ్డున తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ PPP అనేది ఒక రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యగా మన అందరం ఈరోజు ఒక
భావజాలతో ఈరోజు మన ప్రసంగాలు కానీ మన అభిప్రాయాలు కానీ తెలియజేస్తున్నాం. రాజకీయంగా ఇప్పుడు ప్రభుత్వాలు వాళ్ళ పేరు కోసమో పరువు కోసమో చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం కోసమో ఇటువంటి చేవలేని పనులు, చేతకాని పనులు చేస్తున్నారు. దీనికి మనం బహుజనులకు బలవడం చాలా సర్వసాధారణ వ్యవహారం. ఇక్కడ కాస్త ఒకరికి ముందుకు వేశారు. వాడు చేత కాకపోతే ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి, కానీ టీపీపీ ప్రత్యామ్నాయం కాదని నా ఉద్దేశం. ఉదాహరణకి కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉంది. 83లోనే డాక్టర్ సిన్హా అని ఆయన ఫండ్స్ తెచ్చి కార్డియాలజీ బ్లాక్ తెచ్చాడు. నిన్నగాక మొన్న ఓఎన్జీసీ నుంచి ఎక్కడి నుంచి తెచ్చి 5 ఫ్లోర్స్ కోవిడ్కి ప్రత్యేకమైన అవార్డు బిల్డింగ్ తెచ్చారు. ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కాదు, ప్రైవేట్ డొనేషన్స్తో చేశారు. సో ప్రైవేట్ డొనేషన్స్తో చేయగల సత్తా ఉంది ప్రభుత్వానికి. ఇది గుర్తించాలి. ప్రైవేట్ డొనేషన్స్తో చేయగల సత్తా ఉంది. ప్రైవేట్ డొనేషన్స్ కూడా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర పోక్కలేదు. వాళ్ళ రాజకీయ పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకులు 1% 2% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా పొలిటికల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నాం ఈరోజు. ప్రభాకర్ గారు గుర్తించండి. ప్రభాకర్ గారు పొలిటికల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదో కార్పొరేట్స్ 2% ఇస్తున్నాయో పొలిటికల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి రాజకీయ నాయకుడు ఎంతో కొంత, రాజకీయ పార్టీ ఎంతో కొంత పెడితే ఇటువంటి సమస్యలు మనం ఎదుర్కోవచ్చు. ఇక ఆర్థికపరమైన అంశం ఇలాగ చెప్పినప్పుడు మెరిట్ అన్నారు ఇందాక మన రామన్ గారు. మెరిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాస్ట్ బేస్డ్ మనీ. కులం మనీ కలిపి మెరిట్. మెరిట్ అనేది రాజ్యాంగ విరుద్ధమైన పదం. కులం ఉన్న చోట, డబ్బు ఉన్న చోట మెరిట్ ఉంటుంది. ఎలా? నేను బ్రాహ్మణ్ అయితే, కమ్మ కాపుడు అయితే, నా దగ్గర 10 కోట్లు ఉంటే నేను డాక్టర్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోతాను. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది అదే. మెడికల్ సీట్ కొంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ కొంటారు, కార్పొరేట్ హాస్పిటల్ పెడతారు. గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుంటుంది బిడ్డ లేకపోతే తమ్ముడు, వాడేం చేస్తాడు? అదే కార్పొరేట్ హాస్పిటల్లో 20,000 షిఫ్ట్ చేస్తాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో నాణ్యమైన విద్య చదువుకుని ఆయన నాణ్యతను ఎక్కిస్తాడు. ఒక డబ్బుతో కొనుక్కున్న కార్పొరేట్ సిఎండి వాడు సిఎండి అయిపోతాడు. వాడికి మనం ఉరికి చేస్తూ ఉంటాం. ఇలా బానిసత్వం పుడుతుంది. ఇందాక దోపిడీ, పని ఎక్కువ, జీతం తక్కువ, ఆస్టిరిటీ, విపరీతమైన ఆస్టిరిటీ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థను చేతితో పెట్టినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించిన పావుల కోసం పడే మనుషులు మనం చూసాం. సో ఈ నేపథ్యంలో సామాజికంగా మన హక్కులను కోల్పోతాం. ప్రధానంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం కోల్పోతాం. హక్కు కోల్పోయినప్పుడు, నాణ్యమైన వైద్యం కోల్పోయినప్పుడు మన జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక బహుజనులకు సీట్లు రావు, ఉద్యోగాలు రావు. ఇప్పటికీ ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇంజనీర్లు రోడ్డు మీద ఉన్నారు. 2,000కి 3,000కి కాంట్రాక్ట్ లాగా పనిచేస్తున్నారు స్టీల్ ప్లాంట్లో. డాక్టర్లు 8,000కి 9,000కి చిన్న హాస్పిటల్లో. కార్పొరేట్ హాస్పిటల్ చాలా పెద్ద మాట. కార్పొరేట్ హాస్పిటల్ కంటే చిన్న హాస్పిటల్స్లో 10-15,000 జీతాలు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఉంటే రేపు డాక్టర్లు అయ్యే పరిస్థితే లేదు, ఇంక ఉద్యోగాలు ప్రశ్నే లేదు. ఇలాంటి పరిస్థితులు మనం ముందుకి బలవుతాం. మెడికల్ టూరిజం పేరుతో ఇదంతా కూడా జరుగుతుంది. విదేశాల నుంచి, అమెరికా నుంచి కానీ, జపాన్ నుంచి కానీ ఇక్కడ డబ్బులు కుమరించడానికి వస్తున్నారు వైద్యం కోసం. వైద్యం ఇక్కడ చీప్, రూపాయి విలువ లేదు. కాబట్టి ఈ క్షణమున ప్రపంచం మొత్తం మీద అత్యంత ద్రవ్య బలం, చీపెస్ట్ కరెన్సీ ఇస్ ఇండియన్ రూపీ. సో వాడు 10,000 పెడితే ఇక్కడ 10 లక్షలు సమానం. సో ఇక్కడికి వచ్చి వాడు వైద్యంకి వస్తున్నాడు. ఆ తక్కువతో రాజకీయ నాయకులు మనల్ని ఆర్థిక దోపిడీ చేస్తున్నారు. కాబట్టి మీరు దోపిడీ చెప్పారు. గీతం కాలేజ్లో ఇన్స్పెక్షన్ అయితే ఎంసీ ఇన్స్పెక్షన్ అవుతుంది మెడికల్ కాలేజ్ ఆఫ్ ఇండియా అయినప్పుడు, గీతం ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కుర్చీలు, బల్లలు, కంప్యూటర్లు, అటెండర్లు, డాక్టర్లు వెళ్తారు. ప్రజ్ఞ గారు చెప్పిన విషయం ఇది. డాక్టర్ ప్రజ్ఞ గారు వాళ్ళకి కోట్లు వేసి తీసుకెళ్తారు మెడికల్ కాలేజ్కి. ఆ స్టాఫ్ అందరినీ పడుతూ పెడతారు. ఈ దౌర్భాగ్యం ఇప్పటికే ఎలా ఉంటే రేపు ఈ 10 మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ కూడా అయితే ఎలా ఉంటాయి మనం గమనించుకోవాలి. కేవలం మళ్ళీ కుల వ్యవస్థని పటిస్పరచడం కోసం నయా మనువాదులు తయారు. కాబట్టి ఈ నేపథ్యంలో మనందరం కొంచెం అప్రమత్తంగా ఉంటూ మన వాయిస్ ని ఎక్కడ పెడితే అక్కడ ఎప్పుడప్పుడు సామాజిక మాధ్యమాలకు కూడా తరచుగా రాస్తూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేస్తారని ఆశిస్తూ జై భీమ్. ఈ మెడికల్ సీట్లు ఎంసీసీ కండక్ట్ చేస్తున్న మెడికల్ కౌన్సిల్ కమిటీ వాళ్ళు ఈ సంవత్సరం గాయత్రి మెడికల్ కాలేజ్ మన విశాఖపట్నంలో ప్రైవేట్ కాలేజ్
దానికి అడ్మిషన్స్ ఈ ఇయర్ పర్మిషన్ ఇవ్వలేదు ఒక ప్రైవేట్ కాలేజ్. ఒక 3-4 సంవత్సరాల క్రితం గీతం కాలేజీలో ఒక 1 ఇయర్ అడ్మిషన్స్ స్టాప్ చేశారు. ఎంసీఏ ఎందుకు జరుగుతుంది ఇది అంటే ప్రైవేట్ కాలేజీలు ఏదో మహోన్నతంగా ఎడ్యుకేషన్ చెప్తారు, అక్కడి నుంచి చాలా మంచి డాక్టర్లు వస్తారు అనేది చాలా పొరపాటు. గవర్నమెంట్ కాలేజెస్లోనే నాణ్యమైన విద్య ఉంటుంది, నాణ్యమైన వైద్యం చేసే వైద్యులు ఉంటారు. ఎక్కడికైనా సరే మనమైనా సరే ఎప్పుడైనా మెడికల్ చెకప్కి వెళ్ళాలంటే పక్కనే కేజీహెచ్ అనే డాక్టర్ పక్కన డెసిగ్నేషన్ ఉంటే డెఫినెట్గా మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అలాగే ఇప్పుడు ఏదైతే ఫండ్స్ లేవు గవర్నమెంట్ దగ్గర, అందుకనే మేము పీపీపీ మోడ్కి వెళ్తున్నామని చెప్తున్న ఈ ప్రభుత్వం, అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 17 మెడికల్ కాలేజీ అడ్మిషన్స్ ఆయన ఎలా తెద్దాం అనుకున్నారు? ఫైనాన్స్ లేదు కాబట్టి అందులో కొన్ని సీట్లు బి కేటగిరీ అంటే పెరానం 13 lakhs 13 లక్షలు ఫీజు ఉండేలాగా బి కేటగిరీని ఆయన కేటాయించారు. అలాగే సి కేటగిరీ అని ఇంకోటి పెట్టి దానికి 20 లక్షలు ఫీజు పెట్టారు. సో ఫండింగ్ ఆటోమేటిక్గా కాలేజ్ నుంచి జనరేట్ అవుతుంది. మనకి ఏదైతే సార్ ఇందాక చెప్పారు ప్రభాకర్ గారు, టోల్ గేట్స్ పెట్టి హైవేలు వేసి టోల్ గేట్స్ నుంచి ఎలా అయితే డబ్బులు లాగుతున్నారో వీళ్ళు కూడా అదే పద్ధతి పెట్టారు. నెక్స్ట్ ఈ కాలేజెస్ కన్స్ట్రక్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండింగ్ ఇస్తుంది ఎప్పుడు కూడా, ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ మీద ఆ బడ్జెట్ అంతా లేదు. సో ఆ పెట్టిన కొంత అమౌంట్ కూడా మేము బేర్ చేయడం, డబ్బులు లేవంటే అమరావతికి కొన్ని లక్షల కోట్లు ఈరోజు అప్పులు చేస్తుంది గవర్నమెంట్. ఇంకా చాలదు, ఇంకా ల్యాండ్ కావాలి, ఇంకా ల్యాండ్ కావాలని ల్యాండ్ పూలింగ్ వైపు అవుతుంది. సో ఇన్ని చేయగలిగినప్పుడు ఒక గవర్నమెంట్ కాలేజ్, మెడికల్ కాలేజ్ కట్టడానికి నీ దగ్గర ఫండ్స్ లేవంటే అది నీకు ఎంత అవమానం, అసలు అలా మాట్లాడడానికి నీకు ఏ రైట్ ఉంది అని మనందరం కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమావేశాన్ని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కండక్ట్ చేసింది. దీనికి హాజరైన డాక్టర్ మాటూరి గారు, డాక్టర్ జయరాజ్ గారు, అలాగే ప్రముఖులు అందరూ కూడా ఎస్ఆర్ వేమన ఇటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసి ఈ సంఘీభావాన్ని తెలియజేసినందుకు అందరికీ కూడా జై భీములు, ధన్యవాదాలు.